ప్రభు నామంలో ప్రియులైన సహోదర సహోదరులందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఈ విశ్వాస సమావేశాలను ఏర్పాటు చేసి సామూహికంగా ఒక దగ్గర కూడుకునే రోజులు కానప్పుడు ఈ సాంకేతిక మాధ్యమాలను ఉపయోగించుకుని దేవుని వాక్యంతో సంఘానికి విశ్వాసులకు పరిచర్య అందించాలి అనేటువంటి భారంతో ఏర్పాటు చేయబడిన ఈ మంచి ఆత్మ సంబంధమైన తరగతులను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ మరి ఈ గొప్ప పనిలో నేను కూడా ఉండి దేవుని వాక్యంతో మీకు పరిచర్య చేసే అవకాశం ఆ ప్రభు అనుగ్రహించినందుకై నేను ప్రభుని మనసారా స్తుతిస్తూ ఈ ఏర్పాట్లు చేసిన తమ్ముడు విజయరాజు అలాగే వారితో ఉన్న బృందానికి సంఘానికి నేను వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈరోజు ప్రత్యేకించి కార్యక్రమాన్ని ప్రిసైడ్ చేస్తూ ఉన్న అన్న జోసఫ్ గారిని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తూ వారిని కూడా ఇలా చూడడానికి ప్రభు ఈ వెసులుబాటు కలిగించినందుకై ప్రభుని గణపరుస్తూ ఉన్నాను. మరి ఇప్పటికే నాకంటే ముందు 4 దినాలు దైవ సేవకులైన జెన్నీ క్రిస్టఫర్ గారు అలాగనే అన్న రమ్యరాజ్ గారు దేవుని వాక్యంతో మీకు కొంత పరిచర్యను చేశారు. ఆ టాపిక్స్ను కూడా నేను చూచాను. మీరు కూడా విషయాలు ఎత్తి మీరు ప్రార్థన చేస్తూ వచ్చారు. చాలా సంతోషం. ఈ దినాలలో అధికంగా దేవుని యొక్క వాక్యం మనకు చాలా చేరువుగా వస్తుంది అనే మాట నిజం. అయితే మన వరకు వచ్చిన ఈ దేవుని వాక్యం స్వీకరించి అది మన లోపల కార్యసిద్ధి కలిగించాలి. లేని పక్షంలో మనం వింటున్న ఈ వాక్యాలన్నిటికీ దేవుని సముఖమందు ఒక దినమున లెక్క అప్పగించవలసిన వారంగా ఉంటాము అని విశ్వాసులమైన మనం గమనించాలని కోరుతా ఉన్నాను. దేవుని వాక్యం వినటం కొంతమందికి ఒక వ్యసనంలా ఉంటుంది. ఏదో ఒకటి వినాలి, అది తప్పేమీ కాదు, కానీ విన్న వాక్యం అది ఆచరణలోనికి రాకపోతే మనం చాలా తప్పిదం చేస్తున్నట్టే లెక్క. కనుక ఈ విషయాన్ని మీ మనసులో ఉంచుకుని ఏదైతే మనం వింటున్నామో ప్రభు ఏ సంగతులైతే మాట్లాడుతూ వస్తున్నారో అవన్నీ మన కార్యాచరణలోనికి రావాలి అని మనసారా కోరుతా ఉన్నాను. చాలా సంతోషం. ఈ రాత్రి కూడా మీరంతా చేరి వచ్చినందుకై ప్రభు నామంలో మిమ్మల్ని అభినందిస్తూ ఇక కాలయాపన చేయలేను. మరి దేవుని సేవకులు నా ముందు ఉంచిన అంశం పరిశుద్ధ గ్రంథం ఎలా వచ్చింది, మన వరకు అది ఎలా చేరింది అనే విషయాన్ని చెప్పి దాన్ని గూర్చినటువంటి ఒక సమగ్రమైన ఒక కొంత పరిజ్ఞానం కలిగి ఉండడానికి కావలసిన సంగతులన్నీ నాకు ఇవ్వబడిన సమయంలో మీతో పంచుకుంటాను. రండి, దేవుని వాక్యంలోంచి ఒక వచనం చదువుదాం. చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ఆరంభించుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు ఇలా ఉన్నాయి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రభు ఈ వచనాలు మన కొరకు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుని వాక్యం విందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థనతో వాక్య ధ్యానానికి వెళదాం. హోస్ట్ చేస్తున్న తమ్ముడు నా స్క్రీన్ షేరింగ్ ఇవ్వండి.
ప్రార్థన చేసుకుందాం రండి, ప్రార్థన చేద్దాం. ప్రేమపూర్ణుడవైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, నీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తునందు మిమ్మల్ని మా హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాము. నీ సేవకుడు తమ్ముడు విజయరాజు గారు, వారితో ఉన్న సంఘం, తనతో కలిసి నీ కొరకు ప్రయాసపడుతున్న బృందం కలిసి ఏర్పాటు చేసిన ఈ విశ్వాస సమావేశ కూడికలను బట్టి మీకు వందనములు. ఇప్పటికే మా మీద నుంచి 4 దినములు మీరు దొర్లిస్తూ వచ్చారు. నీ సేవకులు జెన్నీ క్రిస్టఫర్ గారిని, అన్న రవిరాజ్ గారిని మీరు బలపరిచి వాడుకున్నందుకై మీకు కృతజ్ఞతలు ప్రభువా. నేను కూడా ఈ గొప్ప పనిలో ఉండేదానికి నాకు తరుణం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ రాత్రి నీ వాక్య సముఖానికి చేరి వచ్చిన మేమంతా ఆత్మ సంబంధమైన ప్రయోజనం పొందినట్లుగా మీరే కృపాకార్యం చేయమని, మా ప్రియులకు అర్థమగినట్లుగా చెప్పవలసిన సంగతులు చెప్పడానికి ప్రభువా మీరు నాకు సామర్థ్యమును అనుగ్రహించమని ఫిలిప్పీ 4:13 ప్రకారం నన్ను నేను నీకు అప్పగించుకుంటూ నీ కృపను కోరుతూ యేసుక్రీస్తు వారి నామమునే స్తోత్రాలు చెల్లించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియమైన స్నేహితులారా, ఈరోజు నేను మీతో పంచుకోవలసిన అంశం ఇలా ఉంది. పరిశుద్ధ గ్రంథం ఎలాగున వచ్చింది? ఏ గ్రంథమునైతే పట్టుకొని మా భక్తి విశ్వాసాలకు ప్రామాణిక గ్రంథం అని మనం చెప్పుకుంటున్నామో, ఏ గ్రంథం అయితే మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి జీవాధారం అయ్యిందో, ఏ గ్రంథం అయితే మనం దేవుని పిల్లలం అని చెప్పుకోవడానికి అది మనకు కేంద్రమైందో, దాని గూర్చిన కొన్ని మంచి విషయాలు వినడం ఇది మంచి పరిణామం. మరి ఈ విశ్వాసుల సమావేశాలలో ఈ అంశాన్ని కూడా చేర్చడం గొప్ప సంతోషం అనిపిస్తూ ఉంది. చాలా మంది బైబిల్ గ్రంథం పట్టుకుంటూనే దాని అర్థమేంటో తెలియదు, అది తమ వరకు ఎలాగ వచ్చిందో కూడా తెలియదు, దానిని ఎలా వినియోగించుకోవాలో తెలియదు, దాని విషయమై ఎలాగున స్పందించాలో కూడా చాలా మందికి తెలియదు. కానీ ఆ గ్రంథాన్ని పట్టుకుని మనం చలామణి అవుతూ ఉంటాం. కొంతమందికి ఈ గ్రంథం ఎలా ఉంటుంది అంటే, రాత్రిపూట దుష్ట శక్తులు ఏవి వారి మీద పడకుండా ఉండడానికి వారి తలగడ కింద కొంచెం ఎత్తుగా పెట్టుకునే ఒక పుస్తకం లాగా మారింది. మరి కొంతమందికి ఒక అత్యవసరమైన పని వచ్చినప్పుడు ఆ గ్రంథంలోని మాటలు లాటరీ వేసుకుని వారి వరకు ఏదైనా ఒక మాట వస్తుందేమో అని ఒక లాటరీ విధానంలో ఆ బైబిల్ గ్రంథంలోని వచనాలు వాడుకునే ఒక దురలవాటు కూడా ఉంటుంది. ఏదైనా శుభకార్యం జరుగుతూ ఉన్నప్పుడు ఒక చేదస్థం లాగా ఈ బైబిల్ గ్రంథం పెట్టుకుంటే శుభం జరుగుతుంది అని చెప్పి దానిని ముందు తీసుకుని వచ్చి తర్వాత ఏదైనా చేస్తూ ఉంటారు. సరే, ఇవన్నీ కూడా వారికున్న గ్రహింపును బట్టి వారు చేసుకుని వెళుతున్న విషయాలు అయినా అది మూఢనమ్మకానికి సంబంధించిన ఒక అనుభవం లాగే కనబడుతుంది. దాని వెనుక వారికి సరైన విశ్వాసం లేదు. అలా ఎందుకు ఆ విశ్వాసం లేదు అంటే, ఈ గ్రంథమును గుర్చిన సరైన అవగాహన లోపించింది అని అర్థం. కనుక విశ్వాసుల సమావేశాల్లో ఈ అంశాన్ని చేర్చి కొంతైనా ఇవ్వబడిన కొద్ది సమయంలో దీనిని గూర్చిన అవగాహన పొందేదానికి మనం ప్రయత్నం చేయాలి అని నా మట్టుకు నేను ఆశిస్తా ఉన్నాను. కనుక శ్రద్ధగా ప్రతి విషయాన్ని వినండి. రాసుకోవలసిన సంగతులు రాసుకుంటూ మీరు ఆలోచించాలి అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను.
ఈరోజు ఏ పరిశుద్ధ గ్రంథం అయితే పట్టుకుని మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ క్రైస్తవులం అని చెప్పుకుంటున్నామో ఆ బైబిల్ అంటే ఏమిటి అసలు? దాని గురించి మనం ఒక మాట చెప్పవలసి వస్తే ఏమి చెప్తాము? ఎవరైనా మనల్ని అడిగారనుకోండి, మీరు చేతపట్టుకున్న ఈ బైబిల్ గ్రంథానికి ఒక నిర్వచనం ఇవ్వండి అని ఒకవేళ ప్రశ్నించారు అనుకోండి, ఏమని చెబుతాము ఈ బైబిల్ గ్రంథాన్ని గురించి? నల్ల అట్ట ఎర్ర అంచు పుస్తకం అని అందామా? లేకపోతే క్రైస్తవ మతానికి ప్రామాణిక గ్రంథం అని చెబుదామా? అసలు ఏ మాట చెబితే ఈ బైబిల్ గ్రంథాన్ని గురించి సరైన నిర్వచనం మనం ఇవ్వగలుగుతాము అన్నది ఒక ప్రశ్న. నేను ఆరంభంలోనే అసలు ఈ బైబిల్ ఏంటి, బైబిల్ అనగా అర్థం ఏమిటి, ఇది మీతో పంచుకొని కోరుతున్నాను. పాత కృత నిబంధనలలోని వాక్యం దేవుని వాక్యమై ఉండి దేవుని ఆత్మచేత వ్రాయబడినదై ఏ దోషము మరియు లోపమును లేనిదై పాఠకుని యొక్క విశ్వాసమునకు మరియు ఆచరణాత్మక జీవితమునకు సరిపోయేదే బైబిల్ అన్నాడు ఒక దైవజనుడు. ఆయన పేరు చార్లెస్ రైరీ. ప్రియులారా, ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. పాత కృత నిబంధనలోని వాక్యం అది ఏమయ్యుందట? దేవుని వాక్యమై ఉంది. దేని చేత వ్రాయబడిందట? దేవుని ఆత్మ చేత వ్రాయబడింది. అందులో ఏమి లేవట? దోషము లేదు, లోపము లేదు. చదివేటువంటి ఒక పాఠకునికి అతని యొక్క విశ్వాసానికి, అతని యొక్క ఆచరణాత్మక జీవితానికి ఇది సరిపోతుందట. అంటే ఫెయిత్ అండ్ ప్రాక్టీస్. ఒక క్రైస్తవునికి కావలసింది విశ్వాసానికి సంబంధించిన బోధ, తన ఆచరించడానికి కావలసినంత బోధ చాలు. కనుక విశ్వాసానికి సంబంధించిన బోధ అది చెట్టుకు వేరు లాంటిదైతే, ఆచరణాత్మక జీవితానికి కావలసిన బోధ ఆ వేరు పైనుంచి వచ్చినటువంటి చెట్టులాగా ఉంటుందన్నమాట. కనుక వేరు అది బయట కనబడకపోవచ్చు, కనబడకుండా ఉండడమే మంచిది. కానీ పైకి దాని కాండము, కొమ్ములు, అలాగనే దాని యొక్క కాయలు, పళ్ళు కనబడాలి. కాండము, కొమ్మలు, కాయలు, పళ్ళు లాంటిది క్రైస్తవుని యొక్క ప్రాక్టికల్ లైఫ్, క్రియాశీలక జీవితం. మనం దేవుని ఎడల కలిగి ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. దేవుని కొరకు మనం జీవిస్తున్న ఆచరణాత్మకమైన జీవితం మన చుట్టూ ఉన్న మనుషులు చూస్తారు. కాబట్టి అటు మన విశ్వాసానికి ఇందులోని మాటలు సరిపోతాయి. అలాగనే మన ఆచరణాత్మక జీవితానికి కూడా ఇందులో ఉన్న మాటలు సరిపోతాయి. కనుక బైబిల్ అనే దానికి ప్రియులారా ఒక నిర్వచనం మీ ముందు పెట్టాను. ఇది నేను చాలా చదివిన నిర్వచనాల్లో ఇది ఒక సంపూర్ణమైన అర్థవంతమైన నిర్వచనంగా ఉంది. కనుక ఎవరైనా మీరు చేతబట్టిన ఆ బైబిల్ అంటే ఏంటి అంటే, మా విశ్వాస గ్రంథం అండి, మా మత పుస్తకం అండి, దీనికి నల్లట్ట ఎర్రంచు పుస్తకం అండి, ఇది పట్టుకుంటే దెయ్యాలు పోతాయండి, ఇది నెత్తి మీద పెట్టుకుంటే జబ్బులు తగ్గుతాయండి అని దీన్ని ఒక చవకబారు పుస్తకంగా దయతో ఎంచవద్దు అని మీకు మనవి చేస్తున్నాను. ఏమిటి పుస్తకం అంటే, ఇది దేవుని వాక్యం, దేవుని ఆత్మ చేత వ్రాయబడింది. ఇందులో దోషాలు, లోపాలు ఉండవు. అది చదివే వాని యొక్క విశ్వాసానికి ఉపయోగపడుతుంది, అతని ఆచరణాత్మక జీవితానికి కూడా ఉపయోగపడుతుంది అని మనము గుర్తెరగాలి. సరే, ఇప్పుడు జూమ్లో ఉన్న మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలి. అసలు ఇప్పటి వరకు బైబిల్ గురించి మీ దగ్గరున్న నిర్వచనం ఏమిటో నాకు తెలియదు, కానీ దైవజనుడు చార్లెస్ రైరీ ఇచ్చిన ఈ నిర్వచనంతో మన అవగాహన పక్కన పెట్టి చూసుకుంటే మనం చాలా విషయాలు మనం కలిగి ఉన్న బైబిల్ గ్రంథాన్ని గురించి అవగాహన రాహిత్యంతోనే బ్రతుకుతున్నామని ఒప్పుకోక తప్పదు అని అనిపిస్తుంది. సరే, నేను మరికొన్ని సంగతులు మీ ముందు తెస్తాను. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గురించి కొంతమంది గొప్ప మాటలే చెప్పారు. అందులో కూడా నాకు చాలా ఇష్టమైనవి, చాలా యోగ్యమైన కొన్ని మాటలు నేను మీ ముందు తీసుకుని వస్తాను.
ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గురించిన గొప్ప మాటల్లో చూడండి ఈ మాటలు ఎలా ఉన్నాయో. బైబిల్లో దేవుని మనస్సు లేక పరిశుద్ధ గ్రంథములో దేవుని మనస్సు, అలాగే మనిషి యొక్క స్థితి, అట్లనే మోక్షానికి మార్గం, అలాగనే పాపుల విధి లేదా వారి వినాశనం మరియు విశ్వాసుల యొక్క ఆనందం ఇందులో ఉన్నాయట. ఈ 66 పుస్తకాల బైబిల్ గ్రంథాన్ని మనం దీని దగ్గరకు వస్తే దేవుని మనస్సును ఇందులో చూడొచ్చు, మనుషుల యొక్క స్థితిగతులు ఇందులో చూడొచ్చు, ఇందులో రక్షణ పొందడానికి మార్గాన్ని చూడొచ్చు, పాపులుగా మిగిలిపోతే వచ్చే వినాశనాన్ని చూడొచ్చు, విశ్వాసులంగా మనం కలిగి ఉండవలసిన ఆనందాన్ని కూడా చూడొచ్చు. అది ఫస్ట్ సెంటెన్స్. ఇందులో ఏ పదం ఏ మాట కూడా ఊరికే చవకబారుదుగా తీస్తే పక్కన పడేయడానికి లేదు. ప్రతి మాట చాలా ప్రాముఖ్యమే. దాని తర్వాత ఇలా అన్నాడు, దాని సిద్ధాంతాలు పవిత్రమైనవి, దాని సూత్రాలు ఖచ్చితమైనవి, దాని చరిత్రలు నిజం మరియు దాని నిర్ణయాలు మార్పులేనివి. ఈ 66 పుస్తకాల నిండా దేవుని వాక్య సిద్ధాంతాలు ఉన్నాయి. అవన్నీ చాలా పవిత్రమైనటువంటి సిద్ధాంతాలే. దానిలో మానవ జీవనానికి కావలసిన సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలు కూడా భలే ఖచ్చితమైన సూత్రాలు ఉన్నాయి. దీనిలో ఉన్న చరిత్ర 100% నిజం. ఇందులో ఉన్న చరిత్ర అనగనగా చెప్పే కథలు కావు. ఇందులో ఉండేటువంటి స్థలాలు వినండి, భూమండలములో ఉన్నాయి. ఇందులో రాయబడిన సంఘటనలు చరిత్రలో ఇదివరకు జరిగినాయి. ఇదేదో పుక్కిట పురాణమో లేక ఇతిహాసమో లేక అనగనగా అని చెప్పే కథ కానే కాదు. ఇందులో ఉన్న చరిత్రలన్నీ నిజం మరియు దాని నిర్ణయాలు మార్పులేనివి. ఇందులో ఈ దేవుడు ఏదైనా ఒక నిర్ణయాన్ని వ్రాయించినాడు అంటే ఇక అది ఎవడో మార్చలేడు, దానికి మార్పు ఉండదు అనే విషయాన్ని గమనించాలి. ఇది ఒక యోగ్యమైన మాటగా బైబిల్ గురించి నాకు కనబడింది. నేను మళ్ళీ చెబుతున్నా, ఇందులో ప్రతి మాట మనము ధ్యానం చేసి ఆలోచిస్తే ఇది 100% నిజం అని మనం తెలుసుకోగలుగుతాం. మరికొన్ని మాటలు చెప్తాను, వినండి. ఏమన్నాడో తెలుసా? నీవు జ్ఞానం కలిగి ఉండడానికి దీన్ని చదవండి. నువ్వు జ్ఞానం కలిగి ఉండడానికి దీన్ని చదవండి. నీవు సురక్షితంగా ఉండడానికి దాన్ని నమ్మండి మరియు దీన్ని పవిత్రంగా మీరు పాటించండి. అప్పుడు ఇది మిమ్మల్ని నడిపించడానికి వెలుగుగా ఉంటుంది, మీకు పోషణ ఇచ్చేటువంటి ఆహారంగా ఉంటుంది మరియు మిమ్మల్ని ఉత్సాహపరిచే శక్తిగా ఉంటుంది. నీ చేతిలో ఉన్న పుస్తకం అంత మహత్తరమైనటువంటి పుస్తకం. జ్ఞానివి కాదలిచిన, సురక్షితంగా ఉండదలిచిన, అలాగనే పవిత్రంగా బ్రతకగోరినా, నీకు ఈ లోకములో నడిపింపు కావాలనుకున్నా, నీవు ఒక పౌష్టికాహారం కలిగిన ఆరోగ్యకరమైన వ్యక్తిగా ఉండదలిచిన, నీవు ఈ లోకములో ఉత్సాహంతో జీవించగోరిన, ఖచ్చితంగా ఈ పరిశుద్ధ గ్రంథమును చదవాల్సిందే, దీన్ని నమ్మాల్సిందే, దీన్ని పాటించాల్సిందే. కనుక ఈ 2 లైన్స్ మీరు మీ మనసులో ఉంచాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. అయితే నేను స్లైడ్ మార్చక మునిపే ఒక ప్రశ్న మీకు వేయదలిచాను. ప్రియులారా, ఈ 2 స్టేట్మెంట్స్ లో ఉన్నటువంటి మాటల యొక్క సారం, దేవుని వాక్యం చేతబట్టి బ్రతుకుతున్న మన జీవితాల్లోనికి ఏదైనా వచ్చిందంటారా? ఇది మనం ఆలోచించాల్సిన అవసరత ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథం దగ్గరకు వచ్చిన ప్రతిసారి కూడా ప్రియులారా, ఎలాంటి వైఖరితో మనం వస్తున్నాం ఈ బైబిల్ గ్రంథం దగ్గరకు, ఎలాంటి జీవన శైలి ఈ బైబిల్ గ్రంథం దగ్గర మనం అలవర్చుకున్నాము, ఇది మనం ఆలోచించాల్సిన అవసరత ఉంది అని నేను మీకు మనవి చేస్తున్నాను. రండి, ఇంకా మరికొన్ని సంగతులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇంకా ఉన్నాయి, చెబుతాను చూడండి. ఈ బైబిల్ గ్రంథమట ప్రయాణికులకు దారి చూపించేటువంటి ఒక చిత్రపటం, ఒక మ్యాప్ లాంటిదట. మనం చేరుకోవలసిన పరలోకానికి అది మనం చేర్చే దిశగా మనం ప్రయాణం చేస్తూ ఉంటే మనం ఎట్లా ప్రయాణం చేయాలో అది చక్కగా దారి చూపించగలదు. అలాగనే యాత్రికులుగా ఉన్నటువంటి మనకు ఇది చేతికర్ర లాంటిది. యాత్రికుల ప్రయాణములో
వారు దారి చేసుకోవడానికి వారి చేతిలో ఒక చేతికర్ర ఉండాలి. ఏవైనా విషపురుగులు కానీ, పాములు కానీ, లేక క్రూర జంతువులు కానీ వారి మీద దాడి చేస్తుంటే చేతికర్రను వాడుకోవాలి. కనుక భూమి మీద యాత్రికులమైన మనం యాత్ర చేస్తూ ఉంటే క్రూర మృగాలు లాంటి ప్రతికూలమైన పరిస్థితులు, లేకపోతే విషపురుగులు లాంటి, పాములు లాంటి పరిస్థితులు, దారి కనబడినటువంటి ముళ్ళ తప్పలు మన జీవితంలో ఎదురవుతూ వస్తుంటాయి. అలాంటి సమయాల్లో యాత్రికులమైన మనకు మన చేతిలో ఈ బైబిల్ ఒక చేతికర్రలాగా ఉంటుంది. అలాగనే విమానాన్ని నడిపేటువంటి పైలట్కు ఇది దారి చూపించేటువంటి దిక్సూచి లాంటిదంట. గమనించండి. అలాగే మనం ఒక సైనికులమైతే పోరాటములో ఇది మనకు కత్తిలాగా ఉపయోగపడుతుంది అన్నాడు. తర్వాత క్రైస్తవులకు ఇది ఒక శాసనం, క్రైస్తవ జీవితానికి దేవుడిచ్చిన డిగ్రీ, ఇది శాసనం. దీని మీదనే మన విశ్వాసం, దీని మీదనే మన క్రియాశీలక జీవితం, అసలు దీని మీదనే అన్ని విషయాలు మనం కట్టుకుంటాం. దీని ద్వారా స్వర్గం తెరవబడుతుంది. అలాగనే దీని ద్వారా నరకపు ద్వారాలు కూడా మూయబడతాయి. ఎంతో అద్భుతమైన మాటలు కదా. ఈరోజు మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్ గ్రంథాన్ని గూర్చి ఇన్ని మాటలు చెప్పడానికి ఉన్నాయి. ఇంకొక లైన్ మీతో చెప్పాక ముందుకు వెళ్ళిపోతాను. ఇంకొక లైన్ ఏమిటంటే వినండి, యేసుక్రీస్తే ఈ పుస్తకం యొక్క ప్రధాన అంశం. 66 పుస్తకాల్లో కూడా యేసును గూర్చినటువంటి సత్యం ఏదో ఒకటి దాగి ఉంటుంది. ఆయనను గూర్చిన సత్యం లేని పుస్తకం ఈ 66 పుస్తకాల్లో లేదు అని గమనించాలి. కనుక క్రీస్తే దాని ప్రధానాంశం, మన మంచి దాని రూపకల్పన. ఈ పుస్తకం మన జీవితంలో మంచిని తయారు చేస్తుంది. అందుకనే మన మంచి దాని రూపకల్పన మరియు దేవుని మహిమ దాని ముగింపు. గమనించాలి. ఇది మన జ్ఞాపకాల నిండా నిండిపోవాలి. ఈ వాక్యమే మన హృదయాన్ని శాసించాలి మరియు ఇది మన పాదాలకు మార్గాన్ని నిర్దేశం చేయాలి. నెమ్మదిగా, తరచుగా మరియు ప్రార్థనతో మనం చదవాలి. ఇది సంపదల గని మరియు ఆనందం యొక్క నది. ఇది ఎంత మంచి కవిత! ఇదో కవితలాగా రాసినాడు కానీ ఇందులో ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైన మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే బ్రదర్ జీజాన్ అనే ఒక సహోదరుడు అంకుల్ చనిపోయినాడు. బ్రదర్ బక్సింగ్ గారితో పనిచేసిన దేవుని సేవకుడు జీజాన్ గారు ఒక పాట రాసినాడు. వేద పుస్తకమా, వేద పుస్తకమా, తరగని నిధి నీవే అనేటువంటి పాట రాశాడు. ఈ గ్రంథాన్ని గురించి ఇంకా మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఎన్ని మాటలు రాసుకున్నా ఇంకా మిగిలిపోయేవి చాలా ఉంటాయి అని నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ, ఇప్పుడు నీ చేతిలో ఉన్న నీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గురించి నీవు కలిగి ఉన్న అవగాహన ఏదో నీకు తెలియాలి ఖచ్చితంగా. అప్పుడే దీన్ని సరిగా వినియోగించుకోవటం, దీని ఎడల మనం సరైన వైఖరి కలిగి ఉండడం, అది మనకు చేతనవుతుంది అని నేను మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. సరే రండి, బైబిల్ నిర్వచనము చెప్పాను. పరిశుద్ధ గ్రంథాన్ని గూర్చి లోకములో మంచి దైవజనులు చెప్పిన గొప్ప మాటలు కూడా ఒక 4 స్టేట్మెంట్లలో నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను. ఇప్పుడు మనం కొంచెం లోపలికి వెళ్దాం. అసలు బైబిల్లో ఏముందని అంటే మొదటి స్టేట్మెంట్లోనే దైవజనుడు చెప్పాడు. కానీ ఇతిమిద్దంగా బైబిల్లో ఏముంది అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది గనక నేను ఇక్కడ లిస్ట్ ఇస్తున్నాను మీకు. మొదటిగా ఇందులో దేవుని మనసుంది. అందుకని ఒక ఆయన అన్నాడు, బైబిల్ దేవుడు తన పిల్లలకు వ్రాసి ఇచ్చుకున్న తన ప్రేమలేఖ అన్నాడు. బైబిల్ ఇది లవ్ లెటర్ అంట. దేవుని మనసంతా దాంట్లోనే ఉంది అన్నాడు. రెండవ సంగతి, మానవుడు ఏ స్థితిగతుల్లో ఉన్నాడో ఈ బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియచెప్పుతుంది. ఇది మీరు చదివినప్పుడు మన స్థితిని మనం చూసుకోవచ్చు. అందుకని ఈ బైబిల్ గ్రంథంలో తప్పులు పట్టుకుందాము అని ప్రయత్నం చేసిన వాళ్ళు తమ స్థితిని వారు ఎరిగి వారు మారు మనసు పొందిన వారు ఉన్నారు. ఆ జాబితాలోనికే దేవుని సేవకులు, చనిపోయినటువంటి ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు ఆ కోవకే వస్తాడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మంచిగా చదువుకున్నాడు గనక మిషనరీ వచ్చి వారు ఇంగ్లీష్లో వర్తమానాలు చెబుతుంటే తెలుగు తర్జుమాకు ఆయన వాడుకున్నారట.
కనుక ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన తెలుగు తర్జుమా చేస్తూనే ఈ బైబిల్ ఊరికే వీళ్ళంతా చెబుతున్నారు, ఇందులో తప్పులు పట్టుకుందామని ప్రయత్నం చేసిన ఆయన దేవుని వాక్యం చేత పట్టబడి తన స్థితిని గుర్తెరిగి ఆయన మారు మనసు పొంది రక్షించబడ్డాడు. ప్రియమైన అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా, ఈ బైబిల్లో ఏముందంటే దేవుని మనసుంది. ఈ బైబిల్లో ఏముందంటే మానవుని స్థితిగతి ఉంది. మూడవ సంగతి ఏంటో తెలుసా? పాపుల వినాశనం రాయబడింది. ఒకవేళ ఒక వ్యక్తి పాపిగానే పుట్టాడు, పాప పనులు చేశాడు, కానీ పాపిగానే తన జీవితం ముగించాల్సిన అవసరం లేదు. ఆయన కొరకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించబడినటువంటి పాపక్షమాపణ ఒకటి ఉంది. ఆ పాపక్షమాపణ పొంది తను పరివర్తన చెందొచ్చు. కానీ చెందకుండా అలాగే పాపిగా మిగిలిపోతే అతను పాపిగా తనకు ఎలాంటి వినాశనం సంభవించబోతుందో అది చెప్తుంది బైబిల్. అలాగనే పాపులుగానే మనం ఉంటే భూమి మీద ఎలాంటి పాడు పనులు చేసుకుంటూ బ్రతికి మన వ్యక్తిగత జీవితానికి ఎలాగ నష్టం కలిగించుకుంటామో, మన కుటుంబానికి మనం ఎలాగ నష్టం తీసుకొస్తామో, అలాగనే మనం ఉంటున్న సంఘానికి ఎలాంటి ఇబ్బందుల పాలు చేస్తామో, అలాగే మన చుట్టూ ఉన్న సమాజానికి మనం ఎంత కీడు తలపెడతామో అన్ని విషయాలు ఈ చదివితే తెలుస్తాయి. అందుకే బైబిల్ గ్రంథంలో ఏముంది అంటే దేవుని మనసుంది, మానవుని స్థితి ఉంది, పాపుల వినాశనం ఉంది. నాలుగో సంగతి ఏంటో తెలుసా? రక్షణ మార్గం ఉంది. ఈ 66 పుస్తకాలు మీరు చదివితే దేవుడు మానవుల కొరకు సిద్ధపరిచిన ఆ మోక్ష మార్గం లేదా ఆ రక్షణ మార్గం స్పష్టంగా వ్రాసి ఉంది. ప్రియులారా, ఈ రక్షణ మార్గం యేసుక్రీస్తునందు ఎలాగ మనుషులకు లభ్యమవుతుందో మనం ఈ బైబిల్ గ్రంథం చదివినప్పుడు మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఐదవ సంగతి ఏంటో తెలుసా? విశ్వాసులైనటువంటి వారు ఎలాగ దేవుల్లో ఆనందించగలుగుతారో, ఆనందకరమైన జీవితాన్ని వారు ఎలా అనుభవించగలుగుతారో అది కూడా ఈ పుస్తకంలోనే రాసి ఉంది. ఈ 5 విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇవి మనం సంపాదించుకోలేకపోతే మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని మనం సరిగా వాడుకోవడం లేదు అని అర్థం. నువ్వు ఈ వాక్యం ముందుకు వచ్చినప్పుడు దేవుని మనసన్నా నీకు తెలియాలి, లేదా నీ స్థితన్నా నీకు అర్థం కావాలి, లేదా పాపుల వినాశనం అని అర్థం కావాలి, లేదా రక్షణ మార్గమన్నా నీకు తెలియాలి. అది లేదంటారా విశ్వాసగా నీ ఆనందం ఎలా ఉండాలో కూడా నీకన్నా తెలియాలి. ఈ 5 విషయాల్లో ఏది నీకు రావడం లేదు దేవుని వాక్యం ముందుకు వచ్చినప్పుడు అంటే నువ్వు రాదగిన విధంగా నువ్వు బైబిల్ దగ్గరకు రాలేదు అని చెప్పాల్సి ఉంటుంది. గమనిస్తున్నారా? ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను కనుక బైబిల్ నిర్వచనం చెప్పాను, బైబిల్ గురించి కొంతమంది చెప్పిన గొప్ప వ్యక్తుల యొక్క మాటలు చెప్పాను, బైబిల్లో ఏముందో కూడా చెప్పాను. రండి ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు మనం చాలా కీలకమైన విషయానికి మనం వస్తున్నాం. సరే, అటువంటి బైబిల్ ఎలాగొచ్చిందండి నా వరకు ఎలా వచ్చింది? ఒకవేళ నా దగ్గర నుంచి ఇంకొకరి దగ్గర పోవలసి వస్తే ఎలా పోతుంది? ప్రియులారా, ఇది అంత సులువుగా ఒక్క మాటతో ఆలోచించాల్సిన విషయం అయితే కానే కాదు. బైబిల్ ఎలా వచ్చింది అనేటువంటి ఈ కీలకమైన ప్రశ్నకు మన జవాబులుగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్లో మనం ఆలోచిస్తాం. జాగ్రత్త వినండి ప్రియులారా. అందులో మొదటి ప్రక్రియ అదేమిటి అంటే ప్రత్యక్షత లేదా బయలుపరుపు అని అంటాం. దేవుని మనసులో దేవుని దగ్గర చాలా ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనుషుల మనసుల్లోనికి దేవుడు చొప్పించగోరాడు. మళ్ళీ చెప్తాను వినండి. దేవుని మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి. అవి మనుషుల యొక్క మనసుల్లోనికి దేవుడు పెట్టగోరాడు. ఆ పెట్టగోరేటువంటి ఆ ప్రక్రియలో దేవుడు ఏం చేసేవాడో తెలుసా? కొంతమందికి కళల ద్వారా తన మనసును బయలుపరిచాడు. యోసేపుకు వచ్చింది అదే. కొంతమంది దర్శనాల ద్వారా తన ప్రత్యక్షతను ఇవ్వడి తన మనసును బట్టబయలు చేశాడు. యెషయాకు వచ్చింది అదే. మరి కొంతమందికి దేవదూతల ద్వారా తన మనస్సును వ్యక్తపరిచాడు. బైబిల్ నిండా దేవదూతల ద్వారా వచ్చిన సందేశాలు కోకొల్లలుగా చూస్తాం.
అలాగనే ప్రియమైన స్నేహితులారా వినండి, కలలు, దర్శనాలు, దాని తరువాత దేవదూతలు. ఇంకో విషయం ఏంటంటే దేవుడు తన ప్రవక్తల ద్వారా తన మనసును వ్యక్తపరుచుకున్నాడు, తన గూర్చిన ప్రత్యక్షతను ఇచ్చుకున్నాడు, తన ప్రణాళికలు చెప్పుకున్నాడు, తన కార్యాలు చెప్పుకున్నాడు, తన వ్యక్తిత్వాన్ని చెప్పుకున్నాడు, తన గుణగణాలు చెప్పుకున్నాడు. అలాగనే ప్రియమైన స్నేహితులారా వినండి, యెహోవా దూత అని శరీరధారి కాక మునుపు యేసుక్రీస్తే పాత నిబంధన దినాల్లో అయితే యెహోవా దూతగా ఆయనే వచ్చి తన మనస్సును వ్యక్తపరుచుకున్నాడు. ఆదికాండం 16వ అధ్యాయంలో బేయ లహోయి రోయి దగ్గర యెహోవా దూత వచ్చాడు, హాగరుకు దేవుని మనస్సును వ్యక్తపరిచాడు. అలాగనే ఆదికాండం 32వ అధ్యాయంలో పెనుయేలు దగ్గర యొబ్బేకురేము దగ్గర యాకోబుతో దేవుడు తన మనసును చెప్పుకున్నాడు. అలాగనే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో యెహోవా దూతగా ఆయన వచ్చాడు, గిద్యోనుతో తన మనసును చెప్పుకున్నాడు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో సైన్యములకు అధిపతి యెహోవాగా ఆయన వచ్చి తన మనసును యెహోషువకు చెప్పుకున్నాడు. ఇట్లా మన బైబిల్ గ్రంథం నిండా పాత నిబంధన గ్రంథాల్లో చూస్తే యెహోవా దూత ద్వారా అనగా శరీరధారి కాకమునుపు యేసుక్రీస్తు ఇచ్చిన ప్రత్యక్షతల ద్వారా దేవుడు తన మనసును మనుషుల మనసుల్లోనికి చొప్పించాడు. అలాగనే ప్రియమైన స్నేహితులారా, దేవుడు కొన్ని విషయాలు నోటుతో చెప్పి కొన్ని విషయాలు చేవ్రాతతో రాశాడు. సీనాయి పర్వతం మీద మోషేకి ఇచ్చింది తన చేరాతతో రాసిన విషయాలు. అలాగనే గోడ మీద మినే టెకేల్ ఉపార్సీన్ అని తన చేతులతో రాసినటువంటి మాటలవి. అలాగనే దేవుడు చాలా విషయాలు నోటితో కూడా చెప్పాడు, మోషేతో చెప్పాడు, అలాగే మిగిలిన ప్రవక్తలతో కూడా చెప్పాడు. ఇట్లా దేవుడు తన యొక్క మనసులోని మాటలు మనుషుల మనసుల్లోనికి ఆయన చొప్పిస్తున్నాడు. అందుకొరకు ఆయన కలలు వాడుకున్నాడు, అందుకొరకు ఆయన దర్శనాలు వాడుకున్నాడు, అందుకొరకు ఆయన దేవదూతలను వాడుకున్నాడు, అందుకొరకు ఆయన ప్రవక్తల్ని వాడుకున్నాడు, అందుకొరకు ఆయన యెహోవా దూతను వాడుకున్నాడు. ఇంకా చెప్తాను వినండి. ఇంకో సంగతి ఏంటంటే సంభవించిన సంగతులను వాడుకున్నాడు, హిస్టరీని కూడా వాడుకున్నాడు తన మనసును చెప్పడానికి. ఉదాహరణకి ఇలా చెప్తాను, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాహాబు అనేటువంటి అమ్మ, కనాను దేశములో ఉన్న రాహాబు అనేటువంటి వేశ్య ఆ వేగుల వారితో మాట్లాడుతున్నది. 2వ అధ్యాయం 10-11 వచనాలు గమనించండి. మీ దేవుడు పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే, మీ దేవుని ఎదుట ఏ మనిషికి కూడా ఇవ్వండి ధైర్యం చాలదు, మీ దేవుడు ఈ దేశమును మీకు ఇవ్వబోతున్నాడని నేను ఎరుగుదును. అరే, ఎవరు బయలుపరిచినారు ఈమెకు? ఆమె దగ్గర వచ్చిపోయే వాళ్ళు ఎవరు? దేవుని కార్యాలు, దేవుని మనసును గురించి మాట్లాడుకుంటే వినండి, ఆమె సంభవించిన సంఘటన ద్వారా దేవుని సంగతులు ఆమె తెలుసుకుంటుంది. సో నా పాయింట్ అంతా ఏంటనంటే, బైబిల్ ఎలాగ మన వరకు వచ్చిందంటే జరిగిన మొదటి పని దేవుని మనసులో ఉన్న ఆలోచనలు మనుషుల మనసుల్లోనికి దేవుడు తెచ్చాడు. అందుకొరకు ప్రత్యక్షత అనే పని దేవుడే చేశాడు. ఆ ప్రత్యక్షత పనిని దేవుడు చేసినప్పుడు కలల వాడిని ఉన్నాయి, దర్శనాల వాడిని ఉన్నాయి. వినండి ప్రియమైన స్నేహితులారా, దేవదూతలను వాడుకునే విధానం ఉంది, అలాగనే ప్రవక్తలను వాడుకునే విధానం ఉంది, యెహోవా దూతనబడిన తన కుమారుని వాడుకునే విధానం ఉంది, అలాగనే సంభవించిన సంగతులు వాడుకునే విధానం ఉంది. ఇట్లా దేవుడు తన ప్రత్యక్షతను, తన మనసులోని ఆలోచనలు మనుషుల మనసుల్లోనికి వచ్చాయి. బైబిల్ తయారవలేదు. దేవుని మనసులోని ఆలోచనలు కొంతమంది మనుషుల మనసుల్లోనికి వచ్చాయి. బైబిల్ తయారవలేదు. తర్వాత రెండో ప్రక్రియ అదేమిటో తెలుసా? మనుషుల మనసులోనికి వచ్చిన ఆలోచనలు అది పేపర్ మీద పెట్టబడ్డానికి దేవుడు దైవావేశము చేశాడు. దానికే పౌలు భాషలో దైవావేశం, పేతురు భాషలో ఆత్మ ప్రేరణ అన్నాడు. చదువుతున్నాను చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20 క్షమించండి 1వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం.
రెండవ పేతురు 1 అధ్యాయం 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. అనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దాని మూలంగా పలికిని. పౌలు ఇప్పుడు చెప్పిన మాటల్లో వినండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16లో దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అన్నాడు. అనగా దేవుడు తన మనసులోని తన మాటల్ని మనుషుల మనసుల్లోకి పెట్టిన తర్వాత ఆ మనుషులను ఆయన ప్రేరేపించాడు, ఆ మనుషులకు ఆయన ఆవేశాన్ని ఇచ్చాడు. కనుక వారు మనసుల్లోకి వచ్చినవి కాస్త అవి పేపర్ మీదకి వచ్చాయి, లేదా వినండి చర్మపు చుట్టల మీదకి వచ్చాయి. కనుక వ్రాయబడిన వ్రాత ప్రతులు తయారైన, ఇది గమనించాలి. బైబిల్ వచ్చిందా అంటే ఇంకా రాలేదు. బైబిల్ ఇంకా రాలేదు. దేవుని మనసులోని ఆలోచనలు మనుషుల మనసుల్లోనికి వచ్చినాయి. మనుషుల మనసుల్లోని ఆలోచనలు అవి వ్రాయబడిన వ్రాత ప్రతులైనాయి. తర్వాత మూడో సంగతి ఏమిటి అంటే దాని విషయమై దేవుడు ప్రామాణికం చేయించాడు. ప్రామాణికం అంటే ఇందులో దేవుని ఆ ఆత్మ ప్రేరణ వల్ల వ్రాయబడినవేవి నకిలీవేమైనా వచ్చాయేమో అని దాని మీద ఒక మట్టపు గుండు వేశారు. ప్రామాణికము అనే మాటకు కేనన్ అని అంటారు. కేనన్ అంటే అర్థమేంటో తెలుసా? మట్టపు గుండు వేయుట. వినండి, గోడలు కట్టేటువంటి మేస్త్రులు, బేల్దారి పని వాళ్ళు ఏది సరిగా ఉందో లేదని చెప్పి మట్టపు గుండు ఎలా వేస్తారో ఈ వ్రాయబడిన వ్రాత ప్రతుల మీద మట్టపు గుండు వేశారు. ఏది దైవావేశం వల్ల రాయబడిందో, ఏది దైవావేశం వల్ల రాయబడలేదో లెక్కలు తేల్చారు వాళ్ళు. దేని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉంచవచ్చో దేనిని ఉంచకూడదో వారు లెక్కలు కట్టారు. ఈ పని అంత సాధారణంగా జరగలేదు ప్రియులారా. ఇది మనం ఒక గంటలో మాట్లాడుకునే విషయం అయితే కానే కాదు. దీని గురించి నేను మీకు చెబుతాను, వినండి ప్రియులారా. ఈ ప్రామాణికమైనటువంటి పని, దాని గురించి చెప్పే ముందు పాత నిబంధన గురించి చెప్తాను, వినండి. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల మలాకి గ్రంథం వరకు పాత నిబంధన గ్రంథం రాయబడితే ఆ వ్రాయబడినటువంటి పాత నిబంధన గ్రంథం అది హెబ్రీ భాషలో వ్రాయబడింది. అక్కడక్కడ కొంచెం అరమిక్ మాటలు కూడా ఉన్నాయి, అరమిక్ భాగాలు కూడా ఉన్నాయి. సరే, దీని అంతటినీ కూడా వినండి ప్రియులారా. క్రీస్తు పూర్వం 250వ సంవత్సరం నుంచి 200 సంవత్సరాలకు వచ్చేసరికి, అనగా పాత కొత్త నిబంధన మధ్యలో దాన్ని గ్రీకు భాషలోనికి తర్జుమా చేశారు. దాన్ని సెప్టుజెంట్ బైబిల్ అంటారు. ఎందుకంటే అలెగ్జాండర్ వలన ప్రపంచమంతా ఒక భాష ఉంటే మంచిదని అతను గ్రీకు భాషను అధికారిక భాషగా ప్రకటించిన కారణం చేత ఆనాటి యూదులకు వారికి గ్రీకు భాష వచ్చు కానీ హిబ్రూ మర్చిపోయారు. వారి కొరకే మాత్రమే కాదు ప్రియులారా, వాస్తవానికి అలెగ్జాండర్ పాలన కొరకు గ్రీకు భాషను అతను అధికారిక భాషగా చేశాడు. కానీ ఆనాటి యూదులకు వారు దేవుని గ్రంథాన్ని వారు గ్రీకు భాషలో తర్జుమా చేసుకుని సెప్టుజెంట్ బైబిల్ కలిగి ఉన్నారు. వినండి చాలా జాగ్రత్తగా. అయితే అటువంటి పాత నిబంధన గ్రంథం ఈ 39 పుస్తకాలు ప్రామాణికం చేయడానికి వెంటనే జరగలేదు. చెప్తాను చూడండి ప్రియమైన స్నేహితులారా. క్రీస్తు శకం 90వ సంవత్సరం నుంచి 118వ సంవత్సరంలో, వింటున్నారు కదూ, 90వ సంవత్సరం నుంచి 118వ సంవత్సరం మధ్యలో వినండి, జామ్నియా అనేటువంటి సంఘసభ వారు ఏది పాత నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉంచొచ్చు, ఏది ప్రామాణికమైంది, ఏవి నిజంగా దైవావేశం వల్ల రాయబడింది అని తేల్చి అవి 39 పుస్తకాలని వారు తేల్చిపడేశారు. అంటే ఎంత ప్రక్రియ జరిగిందో చూడండి. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరం నుంచి 400 సంవత్సరాల వరకు క్రీస్తు పూర్వం ఈ మధ్యకాలంలో రాయబడిన ఈ పుస్తకాలన్నిటినీ దాని గ్రీకు భాషలో తేవడానికి వినండి ప్రియమైన స్నేహితులారా కొంత సమయం తీసుకుంటే
ఆ బైబిల్ కాస్త వినండి, ఇది అధికారపూర్వకమైనటువంటి పాత నిబంధన గ్రంథం అని వారు తేల్చి చెప్పడానికి ఎంత సమయం తీసుకుందో దాన్ని అలా పక్కనుంచండి. నూతన నిబంధన గ్రంథం క్రీస్తు శకం 45వ సంవత్సరం నుంచి 95వ సంవత్సరం మధ్యలో రాయబడింది. ప్రకటన గ్రంథం యోహాను చేత రాయబడిన ఆ క్రీస్తు శకం 95తో నూతన నిబంధన పుస్తకాలన్నీ రాయబడితే, వినండి ప్రియమైన స్నేహితులారా, ఈ నూతన నిబంధన పుస్తకాలన్నీ ఎన్ని దీన్ని ఉంచవచ్చు అని 140 నుంచి 150 మధ్యలో ఒక ప్రేరణ దేవుడు కలిగించినాడు. కారణం అప్పుడుగా తప్పుడు బోధ వచ్చేస్తుంది, దేవుని వాక్యమే దాడి మొదలైపోతున్నాయి. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, 140 నుంచి 150 మధ్యలో బైబిల్ నూతన నిబంధన గ్రంథాన్ని కూడా ఇది మన ప్రామాణిక గ్రంథాలు అని మనం తేల్చిపెట్టకపోతే ప్రమాదం అని వారు అనుకుంటే అక్కడ నుంచి ప్రయాసం జరిగింది. కానీ వినండి చెప్తాను ప్రియులారా, కార్తేజు సంఘసభ వారు 397వ సంవత్సరంలో ఈ రోజు మనం కలిగి ఉన్న నూతన నిబంధన 27 పుస్తకాలు ఇవి ప్రామాణిక గ్రంథంగా తేల్చారు. ఈ రోజు నువ్వు చేతుల్లో పట్టుకున్న పుస్తకం 300 రూపాయలు కొన్నానండి అంటున్నావు. అందుకే ఇది కొంచెం చవకబారుగా చూస్తుంటావు, కానీ ఇందులో ఉన్న వాక్యం అది దేవుని వాక్యమై ఉంది. పాత క్రొత్త నిబంధనలో ఉన్న వాక్యం అది దేవుని వాక్యమై ఉండి ఏ దోషము ఏ లోపము లేక ఇన్ని సంవత్సరాలు అనేకమైన పరీక్షలకు నిలబడి అది ప్రామాణికం చేయబడి 66 పుస్తకాలుగా మన చేతుల్లోకి వచ్చింది. ప్రామాణికం అయిపోయిన వెంటనే వచ్చేలేదు, ఇంకా చెప్తాను వినండి. ప్రత్యక్షతలో దేవుని మనసులోనివి మనుషుల మనసులోనికి వచ్చాయి, దైవావేశములో మనుషుల మనసులోనున్నవి వ్రాతప్రతులైనాయి. ప్రామాణికంలో ఏది అధికారపూర్వకమైన దైవ గ్రంథం ఏది కాదు అని తేల్చి అధికారపూర్వకమైన 66 పుస్తకాలు వచ్చాయి. దాని తరువాత గ్రంథ విమర్శ జరిగింది. దీని టెక్స్టువల్ క్రిటిసిజం అంటాం. దీని మీద గ్రంథ విమర్శ చేశారు. ఎలా చేశారో తెలుసా? వ్రాసిన వాడు ఈ సమాచారం ఎలా వ్రాయగలిగినాడు? అందుకే నూతన నిబంధన గ్రంథం అంతా చూడండి, ఈ పుస్తకాలు రాసిన వారు అయితే అపోస్తులైనా అయి ఉండాలి, లేదా అపోస్తులతో కలిసి పనిచేసిన వాళ్ళైనా అయి ఉండాలి. లేకపోతే చాలా మంది రాశారు, అవేమి కూడా బైబిల్లోకి రాలా. వినండి వినండి ప్రియమైన స్నేహితులారా, అయితే అపోస్తులుడని అయి ఉండాలి, లేదా అపోస్తులతో పాటు కలిసి పనిచేసిన వాడైనా అయి ఉండాలి, అప్పుడు తీసుకున్నారు బైబిల్ గ్రంథంలోనికి. అలాగా ప్రతి పుస్తకం మీద వినండి, ప్రతి అంశం మీద గ్రంథ విమర్శ జరిగిన తర్వాత వినండి ప్రియమైన స్నేహితులు, మరో ప్రక్రియ జరిగింది. ఆ ప్రక్రియ ఏంటో తెలుసా? తర్జుమా ప్రక్రియ. తర్జుమా ప్రక్రియ దీని గురించి కూడా కొంచెం మీతో చెప్పగోరుతున్నాను ప్రియులారా. బైబిల్ మనకి ఎలా వచ్చింది అని తెలుసుకుని కోరుతున్నాం కదా, తర్జుమా చెప్తాను వినండి. మొట్టమొదటి బైబిల్ అది హీబ్రూ గ్రీకు భాషలోనే ఉన్నాయి. అయితే దాన్ని వినండి మొట్టమొదట లాటిన్ భాషలోనికి తర్జుమా చేశారు. దాని పేరే వాల్గేట్ అన్నారు, దాన్ని జెరూమ్ బైబిల్ అన్నారు. అది క్రీస్తు శకం 400 సంవత్సరంలో తయారైంది. అంటే హీబ్రూ గ్రీకు భాషలో ఉన్న బైబిల్ కాస్త అది లాటిన్ భాషలోకి వచ్చింది. ఆ లాటిన్ నుంచి ఇంగ్లీష్ లోనికి చాలా మంది తర్జుమా చేశారు. అందులో జాన్ విక్లిఫ్ అనే దైవజనుడు కూడా ఉన్నాడు. ఆయన కూడా దాన్ని 1380వ సంవత్సరం క్రీస్తు శకం తయారు చేశాడు. అటు తర్వాత నుంచి అనేకమైన బైబిల్ ముద్రణలు ఇంగ్లీష్ లో చాలా వచ్చేసినాయి. తర్వాత చాలా భాషలో తర్జుమైంది. ఆ స్టాటిక్స్ అన్ని చెప్పడం వలన నాకే పెద్ద ప్రయోజనం కాదు, మీకు అంతకంటే ప్రయోజనం కాదు, కానీ ఆ సమాచారం ఎక్కడైనా దొరుకుతుంది, దాన్ని మీరు ఆలోచించండి. కానీ నేను తెలుగు తర్జుమా గురించి ఒక 2-3 మాటలు చెప్పగోరుతున్నాను, చెప్తాను వినండి ప్రియులారా. ఈ తెలుగు బైబిల్ ఆది నుంచి తెలుగు వారికి అందుబాటులో లేదు సుమా, గమనించాలి. అసలు మన తెలుగు బైబిల్ యొక్క చరిత్రకు వెనక్కి వెళ్తే 1727వ సంవత్సరం బెంజమిన్ షుల్జ్ అనేటువంటి ఒక జర్మన్ లూథరన్ మిషనరీ తెలుగులోకి బైబిల్ ఉంటే మంచిదని తర్జుమా చేయటం మొదలు చేశాడు. కానీ అది ముద్రణకు నోచుకోలేదు.
దాని తర్వాత మరొక ఆయన వినండి, ఫిలిప్ ఫెబ్రేషియన్ అనేటువంటి దైవజనుడు. అతను కూడా లూథరన్ మిషనరీ, జర్మనీ మిషనరీ. ఆయన కూడా తయారు చేశాడు తర్జుమా. విచారకరమైన విషయం, అది కూడా ముద్రణకు నోచుకోలేదు. వినండి వినండి వినండి, ఒక బైబిల్లోని మాటల్ని అది హెబ్రీ భాషలోంచి, గ్రీకు భాషలోంచి, ఇంగ్లీష్ భాష చూసుకొని మళ్ళీ తెలుగులోనికి దాన్ని తర్జుమా చేయడానికి ఎంతో ప్రయాసం ఉంది. కానీ వినండి, బెంజమిన్ షుల్జ్ తర్జుమా చేశాడు, ప్రింటింగ్ కాలేదు. తరువాత వినండి, ఫిలిప్ ఫెబ్రీషియన్ కూడా తర్జుమా చేసినాడు, కానీ ప్రింటింగ్ అవ్వలేదు. దాని తర్వాత స్నేహితులారా 1795 సంవత్సరంలో జేమ్స్ డాట్స్ అనేటువంటి దైవజనుడు ఆయన తర్జుమా చేశాడు. ఈయన స్కాటిష్ ఎంప్లాయ్, కానీ అతను చక్కగా బైబిల్ను తర్జుమా చేశాడు. విచారకరమైన విషయం, అది కూడా ఆయన తర్జుమాలన్నీ బైబిల్గా, తెలుగు బైబిల్గా రాలేదు. అటు తర్వాత అదే కాలంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సెరంపూర్ పట్టణంలో విలియం కేరీ అనే దైవజనుడు ఆయన కూడా తర్జుమా చేశాడు. ఆయన తర్జుమాలో 1811 సంవత్సరానికి అతని తర్జుమంతా పూర్తయిపోయింది. వినండి ప్రియులారా, 1812 సంవత్సరం వినండి, ప్రింటింగ్ చేద్దాం అనుకునేసరికి తదుపరి రోజు ప్రింటింగ్లు అన్ని వస్తాయి, ప్రింటింగ్ పనిలో పెడతారు. ఆ ముందు రోజే అతని ప్రింటింగ్ ప్రెస్ కాలిపోతే అది కూడా ప్రింటింగ్ నోచుకోలేదు. తెలుగు బైబిల్ నీకు తేరగా చేతిలో పడింది, కానీ తెలుగులోకి రావడానికి ఎంతమంది సేవకుల పరిచర్య దీని వెనక ఉంది, వారి శ్రమ ఫలించలేదు తెలుసా నీకు? బెంజమిన్ షుల్జ్, అలాగనే ప్రియులారా వినండి, ఫిలిప్ ప్రెస్బిటియన్ అనేటువంటి ఆయన, జేమ్స్ డాట్స్ అనేటువంటి ఆయన, విలియం కేరీ అనేటువంటి ఆయన ఇంతమంది ప్రయాసపడితే ఆ సమయంలోనే అటు తరువాత వినండి, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు ప్రాంతంలో ఏఎల్సి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాల నుంచి, అలాగనే ఈస్ట్ గోదావరి ప్రాంతం నుంచి వినండి, గోదావరి డెల్టా మిషన్ నుంచి జాన్ బీర్ అనేటువంటి దైవజనుడు, అలాగనే వినండి తెలంగాణ ప్రాంతం నుంచి, వరంగల్ ప్రాంతం నుంచి బ్యాప్టిస్ట్ వాళ్ళు అక్కడక్కడ తెలుగులో ఉన్న ఈ తెలుగులోకి తీసుకురావడానికి బైబిల్ భాగాలు పంచుకొని వారు తర్జుమా మొదలు పెట్టారు. ఆ సమయంలోనే వినండి ప్రియులారా, ఆ సమయంలోనే మా జిల్లాకు చెందినటువంటి పురుషోత్తమ చౌదరి, విశాఖపట్నానికి చెందిన ఆనందరాయుడు అనేటువంటి వారు, వీరు మార్పు చెందిన కారణం చేత వినండి వీరి యొక్క సహాయంతో బైబిల్ను తర్జుమా చేసి మొట్టమొదటి బైబిల్ 1911లో అధికారపూర్వకమైన బైబిల్ వచ్చింది. దాని పేరు ఈశ్వర గ్రంథం. ఈశ్వర గ్రంథం. తర్వాత బెంగళూరులో ఉండేటువంటి బైబిల్ సొసైటీ మరికొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఈ రోజు మన చేతిలో ఉంది చూడండి, పరిశుద్ధ గ్రంథం అని అలాగ తర్జుమాయి మన చేతుల్లో పడింది. నువ్వు కొనుక్కున్నప్పుడు దీని విలువ 300 ఏమో, కానీ బెంజమిన్ షుల్జ్ ప్రయాసం ఉంది, ఫిలిప్ ఫెబ్రీషియన్ యొక్క ప్రయాసం ఉంది, జేమ్స్ డాట్స్ యొక్క ప్రయాసం ఉంది, విలియం కేరీ యొక్క ప్రయాసం ఉంది, ఇవ్వండి ఆంధ్ర లూథరన్ మిషన్ దైవజనుడు వుల్ఫ్ దొరగారి యొక్క ప్రయాసం ఉంది, జీడిఎం సేవకుడైన జాన్ బీర్ యొక్క ప్రయాసం ఉంది, దైవజనుడు పురుషోత్తమ చౌదరి గారి ప్రయాసం ఉంది, విశాఖపట్నానికి చెందిన ఆనందరాయుడు అనే దైవజనుడు యొక్క ప్రయాసం ఉంది. ఇంతమంది దైవజనులు తెలుగు బైబిల్ కొరకు ఇన్ని తంటాలు పడ్డారు. ఒక ఆయన చెప్పగా విన్నాను, ట్రాన్స్లేషన్ మినిస్ట్రీ చేసే వాళ్ళ మధ్య ఒక మీటింగ్ జరిగితే చాలా కాలం క్రిందట నేను హైదరాబాద్ లో ఈ ట్రాన్స్లేషన్ మినిస్ట్రీలో ఉండే వాళ్ళతో ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను ఉండవలసి వచ్చింది. అప్పుడు చెబుతున్నారు ప్రియులారా, ప్రపంచంలో తెలుగు భాషలో బైబిల్ తర్జుమా అవ్వడానికి వచ్చిన కష్టాలు ప్రపంచంలో ఏ భాషకు రాలేదట. ప్రపంచంలో ఏ భాష తర్జుమాకని కష్టాలు రాలేదు. కానీ దురదృష్టకరం ఏంటో కానీ మన తెలుగు వాళ్ళం ఈ బైబిల్ను ప్రేమించి ఇందులో దేవుని మనసును తెలుసుకొని, ఇందులో మానవ స్థితిని తెలుసుకొని, ఇందులో రక్షణ మార్గాన్ని తెలుసుకొని, ఇందులో పాపుల వినాశనాన్ని తెలుసుకొని, ఇందులో ఉండేటువంటి పరిశుద్ధుల ఆనందాన్ని తెలుసుకొని ఈ గ్రంథమును ప్రేమించడం మనకు చేత కాకపోవడం అది చాలా దురదృష్టకరం, చాలా విచారం, చాలా శోచనీయం. సరే, ఇప్పుడు బైబిల్ ఎక్కడి వరకు వచ్చిందంటే ప్రత్యక్షత కాస్త దేవుని మనసులోంచి మనుషుల మనసులోకి తెచ్చింది.
దైవావేశం కాస్త మనుషుల మనసుల్లో నుంచి వ్రాతప్రతుల్లోనే తెచ్చింది. తరువాత ప్రామాణికం కాస్త వ్రాయబడిన వ్రాతప్రతుల్ని గ్రంథముగా రూపొందించింది. ఆ గ్రంథముగా రూపించిన దాని మీద గ్రంథ విమర్శ చేయగా 66 పుస్తకాల బైబిల్ గ్రంథం తయారైంది. దాని మీద తర్జుమా ప్రక్రియను దేవుడు చేశాడు. ఇప్పుడు తర్జుమా అయిన బైబిల్ నీ చేతిలో పెడితే దాన్ని చదువుకొని దాన్ని భాష్యం చేసుకోవాలి, దాని వివరణ నువ్వు తీసుకోవాలి, నువ్వు దాన్ని గ్రహించాలి. గ్రహిస్తే ఏది ఏముందో నీకు తెలుస్తుంది. ఎవరి కొరకు రాయబడిందో, దేని కొరకు రాయబడిందో ఇది మనకు తెలుస్తుంది. కనుక భాష్యం చేసుకున్న తర్వాత దాని మీద మళ్ళీ ఇల్యూమినేషన్, ఆత్మీయ ప్రకాశత దేవుడే ఇస్తే నీ జీవితానికి అన్వయించుకోవడం నీకు చేతనవుతుంది. కొంతమంది బైబిల్ చదువుతారు కానీ వ్యక్తిగతంగా అన్వయించుకో, నాకేంటి అనుకోరు, దేవుని వాక్యంలో తాము చూసుకోరు. నేను ఇలాంటి వారిని ఏమంటానో తెలుసా? మీరండి ప్రియుల, మన కారులో కూర్చొని డ్రైవ్ చేస్తున్నప్పుడు మన రైట్ డోర్ వైపు ఒక అద్దం ఉంటుంది, మన లెఫ్ట్ డోర్ వైపు ఒక అద్దం ఉంటుంది, మన నెత్తి మీద ఒక అద్దం ఉంటుంది. మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కుడి చేతి అద్దంలో చూస్తే ఇటువైపు నుంచి వచ్చిన వాళ్ళు కనబడతారు, ఎడ చేతి వైపు అద్దం వైపు చూస్తే అటువైపు నుంచి వచ్చిన వాళ్ళు కనబడతారు, పైన అద్దం వైపు చూస్తే వెనకాల వచ్చిన వాళ్ళు కనబడతారు, మనం మాత్రం అందులో కనబడం. కానీ వాష్రూమ్లోకి వెళ్ళి మన ఒక్కలమే మన యొక్క బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకొని స్నానం చేసి షేవ్ చేసుకుంటున్నప్పుడు అద్దం ముందు నిలబడ్డాం, అద్దంలో వరకు ఎవరో కనబడరు, అక్కడ నువ్వే కనబడతావు. ఆ రహస్యమైన గదిలో అద్దం ముందు నిన్ను నువ్వే చూసుకుంటావు. దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు అలాగ మనల్ని మనమే చూసుకోవాలి కానీ ఆడేంటి ఈడేంటి కాదు. అందుకే ఈరోజు చాలా మందికి ఈ ఇల్యూమినేషన్, ఆత్మీయ ప్రకాశత వాళ్ళు చదివిన ధ్యానం చేసిన వాక్యమును బట్టి వారికి కలగకపోవడం చాలా దురదృష్టకరం. సరే, ఎప్పుడైతే ఆత్మీయ ప్రకాశత నీలో జరిగిందో అప్పుడు నీ బతుకులోకి వాక్యం వచ్చినట్టు లెక్క. దేవుని మనసులోనిది మనుషుల మనసుల్లోకి రాగా, మనుషుల మనసుల్లోనిది వ్రాయబడిన వ్రాతప్రతులు కాగా, వ్రాయబడిన వ్రాతప్రతులు 66 పుస్తకాలుగా నిర్ధారించబడగా, 66 పుస్తకాలు గ్రంథ విమర్శ చేయబడి బైబిల్ గ్రంథం అని 66 పుస్తకాలుగా అవి నిర్దేశించబడగా, దాని తర్జుమా ప్రక్రియ జరగగా, తర్జుమైన బైబిల్ చదువుతుంటే భాష్యం జరగగా, భాష్యం జరిగిన విషయాలు నీ ఆత్మీయ ప్రకాశతలోనికి వచ్చి నీ బ్రతుకులోనికి వస్తే అది నీ దగ్గర నుంచి సంసర్గం అనగా కమ్యూనికేషన్ ఇంకొకరి దగ్గర వెళ్ళడానికి పనికొస్తుంది, ఇంకొకరి దగ్గర వెళ్ళడానికి పనికొస్తుంది. కనుక ప్రియమైన స్నేహితులారా, ఈ 8 సంగతులు ఒక్కొక్క దాని గురించే ఎంతోసేపు విపులంగా మాట్లాడుకోవాలి, కానీ మన సమయం లేదు గనక నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ చేతిలో ఉన్న బైబిల్ తక్కువ పైసలకే రావచ్చు, లేక ఎవరో నీ గిఫ్ట్గా కూడా ఇచ్చి ఉండొచ్చు, కానీ దాని వెనుక ఎంతో ప్రయాసం ఉంది అనే విషయం నువ్వు అర్థం చేసుకోవాలని నేను మీకు మొదటగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ ఏంటో చెప్పాను, దాని మీద అనేకులు చెప్పిన గొప్ప మాటలు చెప్పాను, బైబిల్లో ఏముందో కూడా చెప్పాను, బైబిల్ ఎలా వచ్చిందో కూడా చెప్పాను. కొంచెం వెనక్కి వద్దాం. సెంట్రల్ ఐడియా ఇది కనుక నేను దానికి ముందున్న ఐడియా చెప్పాను, దీని వెనకున్న ఆలోచనలు కూడా చెప్తాను రండి. సరే, ఇప్పుడు బైబిల్ని నేనెందుకు చదవాలి? మరి నేను ఎందుకు చదవాలో తెలుసుకుంటే అందుకొరక చదివితే దాని ప్రయోజనం ఏమన్నా నాకు వస్తుంది. రండి ప్రియులారా, ఇందులో చాలా సంగతులు చెప్తాను. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఇది చదివితే నీకు ఉపదేశం దొరుకుతుంది, నీకు బోధ దొరుకుతుంది, ఉపదేశం దొరుకుతుంది. అందుకని దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యంలో పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖను ఉపదేశించడానికి పనికొస్తుంది అన్నాడు. కనుక దేవుని వాక్యం చదివితే ముందు టీచింగ్, ఉపదేశం నీకు వస్తుంది, అది గమనించాలి. 2వ సంగతి ఏంటో తెలుసా? నీ జీవితంలో ఏదైనా తప్పిదం ఉంటే ఈ బైబిల్ చదివినప్పుడు నీవు ఖండించబడతావు. నీ తప్పును ఈ వాక్యాన్ని ఖండిస్తుంది.
హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడినట్లుగా ఇది జీవము కలిగింది, ఇది బలము కలిగింది, 2 అంచులు గల వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడి కలిగింది. ఇది భలే ఖండిస్తుంది, భలే ఖండిస్తుంది. బైబిల్ చదివితే మనకు ఖండింపు దొరుకుతుంది. 3వ సంగతి ఏంటో తెలుసా? మన జీవితాల్లో ఏమైనా తప్పిదాలు ఉంటే మన తప్పులు దిద్దబడతాయి. తప్పు దిద్దడానికి, తప్పులు సరిచేసుకోవడానికి బైబిల్ గ్రంథం ఉపయోగపడుతుంది. వినండి ప్రియమైన స్నేహితులారా, 4వ సంగతి ఏంటో తెలుసా? నువ్వు నీతి యందు శిక్ష చేయడానికి, దేవుని నీతిలో నువ్వు డిసిప్లిన్ చేయబడుతూ నీతిగా జీవించడానికి ఇది నీకు పురుగొల్పునిస్తుంది. 5వ సంగతి వినండి, పాపం చేయకుండా ఉండడానికి దేవుని వాక్యం ఉపయోగపడుతుంది. మనం ఎరుగుదాం. 119వ కీర్తనలో భక్తుడు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకుందును అన్నాడు. ఎవరైతే దేవుని వాక్యం హృదయములో ఉంచుకుంటారో వారు పాపము చేయరు. ఈ రోజున వినండి ప్రియులారా, దేవుని వాక్యము లోపల ఉండకపోవడం చేతనే వినండి, లోకము అటు శరీరం ఇటు సాతానుడు మనకిచ్చినటువంటి ప్రలోభాలకు లొంగి మనం పాపం చేస్తున్న మనుషులం అయిపోతున్నాం. ఇంకా చెప్తాను వినండి. 6వ సంగతి ఏంటో తెలుసా? మన జీవితంలో మార్గాలు సరళం చేసుకోవడానికి దేవుని వాక్యం చదవాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాల్లో దేవుడు యెహోషువతో చెప్పాడు, జాషువా, నీ మార్గాలు సరళం చేసుకోవాలంటే ఈ దేవుని గ్రంథాన్ని నువ్వు ధ్యానించాలి, ఈ దేవుని గ్రంథాన్ని బోధించాలి. ఈ వాక్యమే నీ మార్గాలన్నీ సరళం చేస్తుంది. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఉపదేశం పొందడానికి, ఖండించబడ్డానికి, తప్పు సరిచేయబడ్డానికి, నీతి యందు క్రమశిక్షణ చేయబడ్డానికి, పాపం చేయకుండా ఉండడానికి, మార్గాలు సరళం చేసుకోవడానికి, ఇలాంటి మంచి ఉద్దేశంతోనే బైబిల్ మనం చదువుతున్నామంటారా? చెప్పండి. ఎవరి సంగతి వాళ్ళకే తెలుస్తుందిలేండి, మీరే ఆలోచించుకోవాలి. ఆపడం లేదు, ఇంకా చెప్తాను వినండి. 7వ సంగతి ఏమిటి అంటే, నేనెందుకు బైబిల్ చదవాలి? 7వ సంగతి ఏంటంటే, జ్ఞానము కొరకు బైబిల్ చదువు. బైబిల్కున్న విశేషం ఏంటో తెలుసా? వాక్యానికున్న సంగతి 19వ కీర్తన 7వ చరణం మీరు చదవండి. ఇది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. మా దగ్గర ఒక అబ్బాయి ఉండేవాడు ప్రియులారా, ఇంటర్మీడియట్కి వచ్చాడు, కానీ మానసిక రోగిలాగా ఉంటాడు. సరే, అబ్బాయి బర్త్డే వచ్చింది. వాళ్ళ నాన్నగారు మా ఇంటికి వచ్చి అడిగారు, ఇట్లా బాబు ఈరోజు మా అబ్బాయి బర్త్డే, వాడు కొంచెం మతిస్థిమితో లేనట్టుగా ఉంటాడు, మీరేమని వచ్చి 2 వాక్యాలు చెప్పి ప్రార్థన చేస్తే ఈవేళ వాళ్ళ బర్త్డే అండి అని చెప్పి పిలిపించారు. సరే, మా దగ్గర ఫ్యామిలీ బైబిల్ ఇంగ్లీష్ ఒకటి ఉంటే అది పట్టుకొని అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బర్త్డే గ్రీటింగ్ చెప్పి అందులోంచి కొంచెం వాక్యం చెప్పి వాడితో చాలాసేపు మాట్లాడే బైబిల్ వాడి చేతికి ఇచ్చాం. దేవుని స్తోత్రం. ఆ మాటలు విన్న తర్వాత వాడి లోపల పని మొదలైంది. ప్రభుని తన సొంత రక్షకునికి అంగీకరించాడు. రక్షించబడిన తర్వాత మరి ఏంటో అంత మతిస్థిమితం లేని పిల్లగాడు కాస్త బుద్ధిహీనుడుగా ఉన్నవాడు కాస్త మంచిగా మారి ఇంటర్మీడియట్ లో ఎంసెట్ లో ర్యాంక్ తెచ్చుకున్నాడు. కాకినాడ జేఎన్టీయూలో ఇంజనీరింగ్కి వెళ్ళాడు. ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడు. ఆనాటి గవర్నర్ ఈ అబ్బాయికి గోల్డ్ మెడల్ ఇచ్చారు. తర్వాత ఖరగ్పూర్ లో ఎంటెక్ చేశాడు. ఢిల్లీలో ఒక మంచి ఇంజనీర్ గా స్థిరపడ్డాడు. నాకు అబ్బాయి సాక్ష్యం ఒకసారి వ్రాసి ఒక దగ్గర పబ్లిష్ చేస్తే చదివాను. ఒకే ఒక కారణం, నేను పిచ్చివాడి లాంటి వాడిని, మానసిక రోగిని, ఒక జ్ఞానము గల వ్యక్తిగా మారడానికి గల కారణం దేవుని వాక్యం. దేవుని వాక్యం, దేవుని వాక్యం బుద్ధిహీనులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది అనే మాట మనం 19వ కీర్తన 7వ చరణంలో చదువుతాం. తర్వాత దేవుని వాక్యం ఎందుకు చదవాలనంటే అది నాకు విశ్వాసం ఇస్తుంది గనక. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మనం చదువుతాం. వినుట వల్ల విశ్వాసము కలుగును అని మన పాట కూడా పాడుకుంటాం. వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగని చేరీతు నీదు దారి కోరి నడిపించము. ప్రియ యేసు నిర్మించినవి ప్రియమార నా హృదయం అనే పాటలో ఆ చరణం ఎంత బాగుంటుందండి. వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగని.
దేవుని వాక్యం చదివితే విశ్వాసం అది అభివృద్ధి చెందుతుందని దేవుని వాక్యమే ఘోషిస్తున్నది. అలాగే దేవుని వాక్యం చదవటం వలన నేను రక్షణలో నేను స్థిరపరచబడగలుగుతాను. ఇవన్నీ కూడా ఏమంటే ఇలాంటి మనసుతో దేవుని వాక్యం ముందుకు రావాలి అనే విషయాలు చెప్పడం కొరకు మొత్తం అన్ని లిస్ట్ అవుట్ చేస్తున్నాను. 10వ సంగతి ఏంటో తెలుసా? బైబిల్లో మంచి మాదిరీలు ఉన్నారు. దేవునికి మహిమ తెచ్చిన మాదిరీలు, తమ జీవితాలు బాగు చేసుకున్న మాదిరీలు, తమ కుటుంబానికి సమాజానికి ఉద్ధరించేటువంటి మాదిరులు ఉన్నారు. ఈ లేఖనాలు చదువుతున్నప్పుడు మంచి ఉదాహరణలు, మంచి మాదిరులు మనం నేర్చుకోవడానికి వీలుంటుంది అని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇంకా చెప్పనివ్వండి, 11వ వచనం, దేవుని వాక్యం ఎందుకు చదవాలంటే నీ ఆనందం కొరకే. వినండి ప్రియులారా, దేవుని వాక్యం అంత ఆనందం ఇస్తుంది కనుకనే యోబు అంటాడు, ఆయన నా అనుదిన ఆహారం కంటే నీ వాక్యమునకు నేను ప్రాధాన్యత ఇస్తున్నానంటాడు. 119వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, నీ వాక్యమును ధ్యానించుటకు నేను రాత్రే మేల్కుంటున్నానని అంటాడు. నీ వాక్యము వెండి బంగారముల కంటే విలువైనదిగా ఎంచుతున్నానని అంటాడు. కారణం వాక్యం ఇచ్చే ఆనందం అది చాలా ప్రత్యేకమని ప్రియులారా వారు ఎరిగారు గనక. అందుకొరకు బైబిల్ వాక్యాన్ని మనం చదవాలి. ఇది మనం నేర్చుకుంటున్నాం. 12వ సంగతి ఏంటో తెలుసా? ఇది మన ఆశీర్వాదం కొరకు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చదువుతాము కదా. వినండి, ఈ గ్రంథములో వచనాలు ఎవడైతే చదువుతాడో, ఎవడైతే వింటాడో, ఎవడైతే గైకొంటాడో వాడు ధన్యుడు, బ్లెస్డ్ అనే మాట మనం చదువుతాం. అదొక ప్రకటన గ్రంథం కొరకు మాత్రమే మినహాయించకండి. ఈ 66 పుస్తకాలు కూడా మనం చదివినప్పుడు ప్రియమైన స్నేహితులారా ఇంత గొప్ప ఆశీర్వాదం ఉంది. ఈ 12 రకాలైన ఆశీర్వాదాలు మనకు ఉండగా వినండి, ఈ రోజున ఎవడ బైబిల్ ఎంత అద్భుతంగా మన వరకు ప్రభు తీసుకుని వచ్చాడో చెప్పాను. అలాంటి బైబిల్ ఎందుకు చదవాలో, ఈ 12 ప్రయోజనాల కొరకు బైబిల్ చదవలసి ఉండగా ఈ రోజున ప్రియులారా దీన్ని ప్రేమించకపోతే, దీని కొరకు మన జీవితాన్ని మనం అంకితం చేసుకోకపోతే, ఒక నిబద్ధత మన జీవితానికి లేకపోతే ప్రియులారా మనం చాలా మిస్ అవుతున్నాము అని మీరు దయతో గమనించాలని మీకు మనవి చేస్తూ, నేను నాకున్న సమయం కొంచెమే గనక కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకుని వచ్చి ముగిస్తాను. అందులో మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? ఇలాంటి లేఖనాల విషయమై మన స్పందన ఎట్లుండాలి, మన స్పందన ఎట్లుండాలి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో ఇలా వ్రాసి ఉంది. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని అన్నాడు. కనుక లేఖనాలు భుజించాలి. వినండి, లేఖనాలు బాగా భుజించిన క్రైస్తవులు వారు ఆరోగ్యకరమైన క్రైస్తవులు అవుతారు. మీరు చెప్పొచ్చు, అన్న కనబడేటువంటి మెటీరియల్ ఫుడ్ అయితే తింటాం కానీ వాక్యాన్ని ఎట్లా భుజిస్తాము అని అంటే ఒక్క మాటలో చెప్తాను వినండి. వాక్యమును భుజించడం అంటే దేవుని వాక్యం వినదగిన విధంగా వినాలి, వినదగిన విధంగా వినాలి. ప్రియులారా, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం దగ్గర రండి. వినడం అంటే ఏంటో బైబిల్లో ఆ అధ్యాయం మినహాయించి మరేది అంత బాగా చెప్పదేమో అనిపిస్తుంది నాకు. నేను మీకు జ్ఞాపకం చేస్తాను, రండి. నెహెమ్యా గ్రంథం చదువుతున్నాను చూడండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో వినడం అనే దానికి సరైనటువంటి అర్థం ఆ అధ్యాయమే మనకిస్తుంది. ప్రియులారా, వరుసగా చదువుతాను చూడండి. 8వ అధ్యాయంలో ఇలా వ్రాసి ఉంది. మీ కొరకై చదువుతున్నాను చూడండి ఈ మంచి మాట. నేను 2 3 వచనాలు చదువుతున్నాను. యాజకుడైన యజ్రా 7వ మాసమున మొదటి దినమున చదవబడు దాన్ని గ్రహింపగల శక్తిగల స్త్రీ పురుషులందరికీ సమాజమంతటిని ఆ ధర్మశాస్త్రం తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ గ్రంథమును ఆ ధర్మశాస్త్ర శ్రద్ధతో వినిరి. వినడంలో శ్రద్ధ ఉండాలి. శ్రద్ధతో వినే వాళ్ళు ఏం వింటున్నామో చూసుకోగలరు, ఎలాగ వింటున్నామో కూడా చూసుకోగలరు. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు 2 మాటలు, ఏమి వినుచున్నారో చూసుకోండి, ఎలాగ వింటున్నారో చూసుకోండి. శ్రద్ధగా వినేటువంటి వారు ఏం వింటున్నారో ఎలాగ వింటున్నారో బాగా చూసుకోగలుగుతారు.
కనుక రండి, ఇది మొదటి తలంపు. రెండవ తలంపు చదువుతాను చూడండి మిత్రులారా. రెండవ తలంపు 5వ వచనంలో ఉంది చూడండి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పబడగానే జనులందరూ నిలవబడిరి. ఇదేంటో తెలిసిన, గౌరవార్థంగా వింటున్నారు, గౌరవంతో వింటున్నారు. వాక్యం చదివేదాన్ని నిలబడగానే వీరు నిలబడిపోయి వింటున్నారు. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, లిసన్ విత్ రెవరెన్స్, హియర్ విత్ రెవరెన్స్. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు గౌరవంతో వినాలి. శ్రద్ధతో వినుట, గౌరవంతో వినుట. ఇంకా చెప్తాను చూడండి ప్రియులారా, 8వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దాని అర్థము చెప్పిరి అని ఉంది. అంటే శ్రద్ధగా విన్నవారు, గౌరవంతో విన్నవారు చూడండి, వారు గ్రహింపుతో వింటున్నారు. హియర్ విత్ అండర్స్టాండింగ్. కొంతమంది వింటున్నట్టే వింటారు కానీ విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి. ఏం విన్నారా బాబు అంటే విన్నదేమి జ్ఞాపకం ఉండదు. ఎందుకంటే గ్రహింపుతో వీరు వినలేదు గనక వారు విన్నది వారి మనసులో కూర్చోలేదు. ప్రియులారా, వినండి, శ్రద్ధతో వినండి, గౌరవంతో వినండి, గ్రహిస్తూ వినండి. 3 మాటలు చెప్పారు. 4వ మాట చెప్తాను చూడండి ప్రియులారా. 9వ వచనం ఇలా ఉంది, 8, 9. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అను. ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే, వారు ఎలా వింటున్నారంటే పశ్చాత్తాపపడుతూ వింటున్నారు. హియర్ విత్ రిపెంటెన్స్. దేవుని వాక్యం వింటున్నప్పుడే, అది మన జీవితంలో లేకపోతే, దేవుని వాక్యం మన మీద దోషారోపణ చేస్తుంటే, మన పాపం మనకు అర్థమవుతూ ఉంటే పశ్చాత్తాపంతో వినడం అది చేతనవ్వాలి. నేరుగా మీ మొక్క మీద ఒక మాట అడుగుతాను. ఇన్నిసార్లు దేవుని వాక్యం వినడానికి కూర్చున్నావు కదా, దేవుని వాక్యం వింటూ ఉంటుండగా నీ కళ్ళు చెమర్చిన రోజు ఎప్పుడైనా నీకుందా? ఉంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని రోజులు అయింది మధ్యలో? దీనికి మనం జవాబు చెప్పి తీరాల్సి ఉంది. శ్రద్ధగా వినండి, గౌరవంతో వినండి, గ్రహిస్తూ వినండి, పశ్చాత్తాపంతో వినండి. 5వ సంగతి చెప్తాను చూడండి ప్రియులారా. 5వ సంగతి వెంటనే చూడండి వారు ఏమంటున్నారో నేను మీ కొరకు చదువుతున్నాను 10వ వచనంలో. మరియు అతడు వారితో ఇట్లా నేను, పదండి, క్రొవ్విన మాంసాన్ని భక్షించండి, మధురమైన వాటిని పానం చేయండి. ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేసుకున్న వారికి వంతులు పంపించండి. యాలయనగా ఈ దినము ప్రభువుకు ప్రతిష్ఠితమాయెను. యాలయనగా ఈ దినము మీరు దుఃఖపడకండి, ఇది యెహోవాయందు ఆనందించటం వలన మీరు బలముందెదరు అన్నాడు. ఇది అక్టోబర్ మాసం, మీరేంటి ఏడుస్తూ ఉన్నారు? సరే, మీ పాపాల విషయం పశ్చాత్తాపడ్డారు కానీ రండి మనం గుడారాల పండుగ చేసుకోవాలి, ఆనందించండి అని అంటే వాక్యాన్ని వినండి. అక్షరార్థంగా వాళ్ళు స్పందిస్తూ వింటున్నారు ప్రియులారా. స్పందనతో విన్నారు, స్పందనతో ఉన్నారు. ఈరోజు వింటుంటాము కానీ ఏమి స్పందన ఉండదు, ఏ వైబ్రేషన్ ఉండదు. నేను ఎప్పుడో ఒక బోధకుడు చెప్పగా విన్నాను. ఒక మందిరంలో ఒక ముసలా ముందట, చాలా పేదరాలు, దేవుని సేవకుడు దేవుని వాక్యం చెబుతుంటే ఆమెకున్న అలవాట్లో వెంటనే ఆమె వాక్యమవుతుండగానే స్పందించి ప్రైజ్ ది లార్డ్ అంటుంటుందట. సరే, ఆ చర్చికి ఏమో కొత్త సేవకుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన వాక్యం చెబుతుంటే మధ్యలో ముసలమ్మ ప్రైజ్ ది లార్డ్ అనగానే అతని మైండ్కి వచ్చి డీవియేట్ అయిపోయి ఆయన ప్రసంగం అంతా పాడైపోతుందట. ఒకరోజు ఆమె గృహాన్ని దర్శించడానికి పోయి, ఆంటీ నేను వాక్యం చెబుతుంటే మీరు కొంచెం స్పందించి మీరు ప్రైజ్ ది లార్డ్ అని అరుస్తున్నారు, నా మనసు ఐడియాస్ అని చెదిరిపోతున్నాయి, మీరు ఏమి అనుకోవద్దు, మీరు ఏమి అరవద్దు, మీరు ఏమి అరవకుండా మీరుంటే నేను క్రిస్మస్ కి బట్టలు పెడతాను, మీకు మంచి బ్లాంకెట్ కూడా ఇస్తాను చలికి అని వాగ్దానం చేశాట. పాపం పేదరాలు అట్లనే పాస్టర్ గారు నేను మధ్యలో అరవనులేండి అందట. సరే, మళ్ళీ వచ్చి కూర్చున్న మందిరంలో దేవుని సేవకుడు వాక్యం చెబుతుంటే అందులో ఆనందించి స్పందించి ప్రైజ్ ది లార్డ్ అనాలి ఉందట. కానీ పాస్టర్ గారు బ్లాంకెట్ చెప్పాడుగా ఇస్తానని, అది జ్ఞాపకం రాగానే ఆమె అణుచుకుంటుందట.
ఆయన ఇంకా దేవుని కృపను గురించి మాట్లాడుతున్నాడు. ఆమె ప్రైజ్ ది లార్డ్ అనాలనిపిస్తుంది, కానీ వినండి, పాస్టర్ గారు బ్లాంకెట్ అన్నారు, అది జ్ఞాపకం వస్తుందట. ఇంకా దేవుని కృపను బాగా వర్ణిస్తుంటే ఆమె స్పందించిన మానలేక ఆమె నిలబడిపోయి బ్లాంకెట్ ఆర్ నో బ్లాంకెట్ ప్రైజ్ ది లార్డ్ అందట. బ్లాంకెట్ ఆర్ నో బ్లాంకెట్ ప్రైజ్ ది లార్డ్ అంటే వాక్యం విని ఆ పేదరాలు ఎంత బాగా స్పందిస్తుందో చూడండి. ఈరోజు వింటున్నాము గాని స్పందన లేకపోయే, వింటున్నాము గాని మారు మనసుతో పశ్చాత్తాపం లేకపోయే, వింటున్నాము గాని గ్రహింపు లేకపోయే, వింటున్నాము గాని గౌరవం లేకపోయే, వింటున్నాము గాని శ్రద్ధ లేకపోయే, మరి ఏం భుజిస్తున్నాము? అందుకే అనారోగ్య క్రైస్తవులుగా మిగిలిపోతున్నాం. దేవుని వాక్యాన్ని భుజించండి, ఆరోగ్యకరమైన క్రైస్తవులు అవుతాం. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి, దేవుని వాక్యాన్ని పఠించండి, అప్పుడు జ్ఞానము గల క్రైస్తవులం అవుతాం. ఎలా పఠించాలట? బెరయలో ఉండే వాళ్ళలాగా మనం పఠించాలి. ఎందుకంటే దేవుడు ఎంతో మంది సేవకుల ప్రయాస నీ తెలుగు బైబిల్ వెనక ఖర్చు పెట్టించాడు. వాళ్ళ జీవితాల పనంగా పెట్టారు, వాళ్ళు సుఖాలు త్యాగం చేశారు. వినండి వినండి, ట్రాన్స్లేషన్ పరిచర్యలో ఒక భాషలో ఒక బైబిల్ తర్జుమా చేయాలంటే ట్రాన్స్లేషన్ మినిస్ట్రీలు ఉండే వాళ్ళకి తెలుస్తుంది. సుమారు వారి జీవితాన్ని 20 సంవత్సరాలకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ లోకి రావాలి. తెలుసా మీకు? మా అరకు వ్యాలీలో నేను ఎరుగుదును. అరకు వ్యాలీ ఆ ప్రాంతాల్లో అడవిలో కొండ జాతి ప్రజల కొరకు ఆయన బైబిల్ తర్జుమా చేస్తున్నాడు. నేను ఆయనతో కొంత సావాసం ఉంది, అడిగాను ఎంతకాలం పడుతుందనంటే నేను 20 years లాంగ్ టర్మ్ కమిట్మెంట్ వచ్చాను, 20 సంవత్సరాల లోపుగా నేను బైబిల్ తర్జుమా చేస్తాను. ప్రియులారా, ఇంత ప్రయాస నీ చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథం వెనుక ఉంటే మరి నీ స్పందన ఏంటి? చూడండి, నేను చదువుతున్నాను, ఈ బెరయ వాళ్ళు ఎట్లున్నారు. అపొస్తలుల కార్యాలు చదువుతున్నాను ప్రియమైన స్నేహితులారా, 17వ అధ్యాయం చదువుతున్నాను, 10-11 వచనాలు. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. వారు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నాయో లేవో అని ప్రతి దినము లేఖనాలను పరిశోధిస్తూ వస్తున్నారు. ఇంటికి వెళ్ళి పరిశోధిస్తూ వస్తున్నారు. దేవుని వాక్యమును అలా పరిశీలన చేసేవాళ్ళు, పఠించి పరిశోధన చేసేవాళ్ళు, వారు జ్ఞానము గల క్రైస్తవులు అవుతారు. వాళ్ళ దగ్గర చాలా జ్ఞానం ఉంటుంది, వాళ్ళు ఇంటెలిజెంట్ క్రిస్టియన్స్ అవుతారు. క్రైస్తవుడు అంటే తెలివి మాలోడు కాదు, క్రైస్తవుడు అంటే జ్ఞానము గలవాడు. ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క వాక్యం మనకు అంత జ్ఞానాన్ని ఇస్తుంది. అది మనం మర్చిపోయి మన జ్ఞానము లేని మనుషుల వలె ఉండడం అది సబబు కాదు అని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 119వ కీర్తన 99వ చరణంలో ఏమంటాడో, 119:99, నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. 98లో చూడండి, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడు ఉన్నాయి, నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేస్తున్నాయి. మళ్ళీ దూర చరణం చూడండి, నీ ఉపదేశం నీ లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అంటాడు. అబ్బా, ఏం అద్భుతమైన మాటలండి. శత్రువులకు మించిన జ్ఞానం, బోధకుల కంటే మించిన జ్ఞానం, వృద్ధుల కంటే మించిన జ్ఞానం నాకు వచ్చేసింది. దేని బట్టి? నీ వాక్యమును బట్టి. వాక్యమును పఠించిన వారు జ్ఞానము గల క్రైస్తవులు అవుతారు. మూడో సంగతి, వాక్యమును కంఠస్థం చేయాలి. అప్పుడు మనం స్కిల్ఫుల్ క్రిస్టియన్స్ అవుతాం, నైపుణ్యము గల దేవుని పిల్లలం అవుతాం. ప్రియమైన స్నేహితులారా, వాక్యాలు కంఠస్థం చేసే పని సండే స్కూల్ పిల్లలకేనా? ఏం మనకు అవసరం లేదంటారా? మళ్ళీ మనకే తెలుసు, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండినట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకున్నాను అని వచనం. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీరు నిలిచి ఉన్నది కనుక దుష్టుని జయించి ఉన్నారని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న ఆ 14 వచనం కూడా మనకు బాగా తెలుసు. మరి ఏది కంఠస్థం? నిన్న దేవుడు నీతో నీ ముందుకు తెచ్చిన ఆజ్ఞో, వాగ్దానమో, హెచ్చరికో, సూచనో, మాదిరో ఏదన్నా జ్ఞాపకం ఉందా? నిన్నటికి ఎందుకులేండి, ఈ రోజు ఉదయాన్నే బైబిల్ చదివి ఉంటారుగా, ఏదైనా మీ కంఠస్థములోనికి వచ్చిందా చెప్పండి.
మనం ఎందుకు నైపుణ్యం లేని క్రైస్తవులం అవుతున్నామంటే వాక్యమును మనం సరిగా కంఠస్థము చెయ్యక. గమనించండి ప్రియులారా. తర్వాత సంగతి, వాక్యమును ధ్యానం చేయాలట. ఎవరైతే వాక్యాన్ని ధ్యానం చేస్తారో వారు ఫలించే క్రైస్తవులు అవుతారు. 1వ కీర్తన 3వ చరణం మనకు బాగా తెలుసు. దేవరాత్రము నీ వాక్యము ధ్యానించేవాడు ఆకువాడుగా తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు అని మనం చదువుతాం. కనుక ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్స్ అనగా ప్రభు యొక్క స్వారూప్యంలోనికి వచ్చే ఆ లక్షణాలన్నీ కలిగి ఉండే ఫలించే క్రైస్తవులుగా మనం మారతాము అనే విషయాన్ని మీరు దయతో గమనించాలి ప్రియులారా. రండి, చివరి సంగతి ఏంటో తెలుసా? వినండి. వాక్యం ఆచరించాలి అన్నట్టుగా మన స్పందన కనపరచాలి. ఎవరైతే అలాగా ఆచరిస్తారో వారు విధేయత గల క్రైస్తవులు అవుతారు. ఆచరించడానికి నీకు ధైర్యం ఉండాలి. వినండి, నీ కుటుంబ సభ్యులు కొన్నిసార్లు నిన్ను వ్యతిరేకించవచ్చు. ఈ వాక్యాన్ని ఆచరిస్తే నీ బంధువులే నిన్ను వెలివేయవచ్చు, సమాజము నిన్ను ఎగతాళి చేయవచ్చు. కానీ వాక్యమును ఆచరించడం వలన నీవు ఒక విధేయత గల క్రైస్తవుడుగా నువ్వు మారతావని మీ సహోదరుడిగా నేను మీకు మనవి చేస్తున్నాను. చెప్పండి మరి ఇప్పుడు ఈ మాట. వాక్యం యొక్క నిర్వచనం మనకు బోధపడిందా? వాక్యమును గురించి ఆ దైవజనులు ఇచ్చిన గొప్ప మాటలు మన జీవితంలోకి ఏమైనా వచ్చాయా? వాక్యము లోపల ఏముందో తెలుసుకున్నామా? వాక్యం మన వరకు ఎలా వచ్చిందో మనకు అర్థమైందా? వాక్యమునకు వినండి ఎందుకు మనం చదవాలో గ్రహించామా? వాక్యమునకు మన స్పందన ఏదో మనకు తెలిసిందా? నేను ఒక సంగతి చెప్పి నేను ముగిస్తాను. చాలా కాలం క్రిందట మా విశాఖపట్నానికి ఒక దైవజనుడు వచ్చాడు. ఆయన మీద వ్రాయబడిన పుస్తకాన్ని చదివి ఎప్పుడైనా ఇలాంటి దైవజనుడిని చూస్తే చాలులే, జీవితం ధన్యమైపోతుంది అన్నట్టుగా అనుకున్నాను. కానీ ఆయన విశాఖపట్నం వచ్చారు. రైల్వే స్టేడియంలో మీటింగ్స్ పెట్టారు ఆయనతో. ఆయన గురించి ఒక సంఘటన మీతో చెప్తాను. అతను ఉంటున్నటువంటి దేశం అది కమ్యూనిస్టు దేశం. బైబిల్ పంచుతా, సువార్త చెబుతా, సాక్ష్యం ఇస్తా అతను సేవ చేస్తున్న కారణం చేత అతను జైల్లో పడేశారు. 14 సంవత్సరాలుగా సన్లైట్, సూర్యుని వెలుగు చూడకుండా ఒక భయంకరమైన కట్టడిలో ఉండేటువంటి స్థలంలో తను ఉంచారు. ఈవెన్ తన స్నానపానాలకి పరిపాట్లుగా బయటకు వచ్చినా గాని సన్లైట్ కూడా మీద పడనంత భయంకరమైన స్థలంలో తన్ని 14 సంవత్సరాలు ఉంచారు. అయితే ఆ దైవజనుడు ఎప్పుడు నవ్వుతా, ఆనందిస్తా ప్రభువులో సాగుతూనే ఉన్నాడు 14 సంవత్సరాలుగా. అది గమనించిన ఒక ఆయన ఇట్లా అడిగాడట, సార్, నేను జైల్లోకి వచ్చిన నాటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. మీరు అందరికంటే చాలా ఆనందంగా కనబడుతున్నారు. చాలా మంది చెప్పారు మీరు ఏ నేరం చేసి రాలేదు, కానీ మీరు బైబిల్ పంచడం వలన, వాక్యం చెప్పడం వల్లనే చెరసాల పాలయ్యారని చెప్పారు. కానీ ఏ నేరం చేయకుండా జైల్లో ఉండి కూడా మీరు ఇంత ఆనందంగా ఎట్లా ఉండగలుగుతున్నారని అంటే ఆయన అన్నాడట, దేవుని వాక్యమే నా ఆనందానికి కారణం అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి అన్నాడట, వాక్యం మీ దగ్గర ఉందా? వాక్యం ఉంటే చంపేస్తారు కదా వీళ్ళంతా, ఈ కమ్యూనిస్ట్ సిపాయిలు అంటే. వాక్యము నా దగ్గర బైబిల్గా లేదు, కానీ నా జీవితం లోపల ఉండింది. అంటే మీ హృదయంలో, మీ మనసులో అంత వాక్యం ఉందా అంటే నా దగ్గర ఉన్నదంతా అయిపోయింది. నాతో పాటు జైల్లో నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన కొన్ని వాక్యాలు ఆయనకి తెలుసు, నాకు కొన్ని వాక్యాలు తెలుసు. మేమిద్దరము అప్పుడప్పుడు కలుసుకుంటున్నప్పుడు వాక్యం మాట్లాడుకుంటూ మేము దేవుల్లో ఆనందిస్తున్నాము. మరి ఆయన దగ్గర కూడా వాక్యం ఉందా అంటే ఆయన దగ్గరతో కూడా ఎప్పుడూ అయిపోయింది, నా దగ్గరతో కూడా ఎప్పుడూ అయిపోయింది. మేము ప్రార్థించిన మొదలు పెట్టాం, ప్రభువా నీ వాక్యమే కదా మాకు జీవనాధారం, ఆ వాక్యమే లేకుండా అయిపోయాం, మాకు ఏదైనా సహాయం చేయను ఆయన, నీ వాక్యం కావాలని మేము అడగ్గా దేవుడు మా ఇద్దరికి ఒక డ్యూటీ వేశాడు. ఈ సిపాయిల ద్వారా ఒక డ్యూటీ వేయించాడు. మా డ్యూటీ ఏంటో తెలుసా? ఈ సిపాయిలు అలాగనే ఖైదీలు వారు వాడుకునేటువంటి వాష్రూమ్స్ అన్ని శుభ్రం చేసే డ్యూటీ మా ఇద్దరికి పడింది. సరే, మేము వాష్రూమ్ శుభ్రం చేయడానికి మేము వెళ్ళినప్పుడు అది భయంకరమైన చలి ప్రాంతం కనుక ఆ భయంకరమైన చలి ప్రాంతంలో వారు టాయిలెట్కి వెళ్ళిన తర్వాత వారు టాయిలెట్ శుభ్రం చేసుకోవడానికి టాయిలెట్ పేపర్స్ వాడతారు.
కానీ అక్కడ ఉన్న బిన్నులో నేను గమనిస్తే ఏ బైబిల్లో అయితే మేము పంచామో ఆ బైబిల్ వాక్యాలే వారు టాయిలెట్ పేపర్లుగా వాడుకుంటున్నారు ఈ సిపాయిలు. అది గమనించినప్పుడు ప్రభా వాక్యం కావాలని మేము అడిగాము, నువ్వు మాకు వాక్యమే మాకు అందుబాటులోకి తెచ్చావని వారు టాయిలెట్ తో అంటుకున్నటువంటి ఎండిపోయినటువంటి ఆ బైబిల్ పేపర్లు తీసి నీళ్లు వేసి అది కొంచెం మెత్తన చేసి దాన్ని శుభ్రం చేసుకుని మా బట్టలుగా దాన్ని కొంచెం తుడి చేసుకుని ఆ బైబిల్ వాక్యాలు తెచ్చుకుందామని ప్రయత్నం చేశాం. చేతులతో పట్టుకుని వస్తే మళ్ళీ సిపాయిలకు దొరికిపోతామేమని చెప్పి ఆ బైబిల్ పేపర్లో కొంచెం కొంచెం బాగా దగ్గరగా మడత పెట్టి మా బుగ్గల్లో పెట్టుకొని మా గదుల్లో తెచ్చుకొని ఆ పేపర్లు తీసి ఆరబెట్టుకొని మేము బైబిల్ చదువుకుంటాం. మా దగ్గర ఇప్పుడు బైబిల్లో చాలా పేపర్లు ఉన్నాయని చెప్పాడట. ఇది మీకు సవాలు చేయడానికి చెబుతున్నాను. అలాంటి పరిస్థితి మనకేమీ రాలేదే. బైబిల్ పైసలు పెట్టి కొనుక్కుంటున్నాం. చాలా అందమైన బైబిల్ మన చేతికి వస్తున్నాయి. కానీ ఈ రోజున ఆరోగ్యకరమైన క్రైస్తవం అవ్వడానికి భుజించడం లేదు, జ్ఞానం గల క్రైస్తవం అవ్వడానికి పఠించడం లేదు, నైపుణ్యం గల క్రైస్తవం అవ్వడానికి కంఠస్థం చేయడం లేదు, ఫలించే క్రైస్తవం అవ్వడానికి ధ్యానం చేయడం లేదు, విధేయత గల క్రైస్తవం అవ్వడానికి ఆచరించడం లేదు. నీ వరకు బైబిల్ తీసుకురావడానికి ప్రభు పడిన ప్రయాస, ప్రభు జరిగించిన పరిచర్య ఇంత గొప్పదిగా ఉంటే అలాంటి బైబిల్ విషయమై నువ్వు నిర్లక్ష్యం కలిగి ఉండడం ఇది నేరమే అని చెప్పాలి, ఇది మన తప్పిదమే అని చెప్పాలి. ఒక్క మాట ప్రభుకు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీ వాక్యమును ప్రేమించినట్లుగా నా మనస్సును మీరు పురుగొల్పండి. నీ వాక్యమే నా జీవాధారంగా చేసుకొని నిత్యత్వానికి నేను చేరు వరకు కూడా నా మార్గాలు నిర్దేశించేదిగా నీ వాక్యమే ఉండనియండి నాయన. నా వరకు బైబిల్ తేవడానికి నువ్వు ప్రత్యక్షతనిచ్చావు, దైవావేశం ఇచ్చావు, ప్రమాణికం చేయించావు, గ్రంథ విమర్శ చేయించావు, తర్జుమా చేయించావు, భాష్యం చేయిస్తున్నావు, ఆత్మీయ ప్రకాశం ఇస్తున్నావు. నా యుద్ధ నుంచి సంసర్గము చేయించి ఇతరులకు వాక్యం వెళ్ళాలని నువ్వు కోరుతున్నావు. అటువంటి నీ వాక్యం పట్ల నాకు సరైన వైఖరి లేదు నాయన, నన్ను క్షమించండి. నేను సరిగా స్పందించడం లేదు, నన్ను మన్నించండి. నీ వాక్యమును నిన్ను ప్రేమించే వ్యక్తులుగా మా జీవితాలు మలచండి అని భారంతో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి నేను సేవకునికి సమయం అప్పగిస్తాను. మీరు ఎక్కడున్నారు అక్కడే తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. భారంగా సీరియస్గా మీరు తల వంచండి, కళ్ళు మూసుకునండి. ఆలోచిస్తూ ప్రార్థన చేద్దాం. ఇప్పటికే చాలా రోజులు నీ జీవితంలో వాడుకొని ముగించావు. వాక్యమును సరిగా ప్రేమించలేదు, వాక్యమును సరిగా గైకొనలేదు, వాక్యమును సరిగా మన జీవితాల్లో ఉంచుకోలేదు. కానీ వాక్యము నీ చేతిలో పడిన నాట నుంచి నేటి వరకు ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది. సరే, జరిగింది ఏదో జరిగింది. రండి, ప్రభు యొక్క కృపను కోరుదాం, ప్రభు యొక్క సహాయాన్ని కోరుదాం. మన ముందున్న రోజుల్లోనైనా మంచి వాక్య ప్రేమికులంగా ఎదుగుదాం. అట్టి కృప దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేసి మరలా నేను అన్న జోసెఫ్ గారికి మైక్ అప్పగిస్తాను. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ మేము నీ దాసులంగా, నీ పిల్లలంగా నీ వాక్యం వినే ఈ మంచి అవకాశాలు మీరు మాకు ప్రసాదించినందుకు వందనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మా వరకు ఎలా వచ్చిందో, ఎలాంటి పరిస్థితులు గుండా మా వరకు చేరిందో ఇవన్నీ అర్థం చేసుకుని దేవా, దాని విషయమై మా వైఖరి ఎలా ఉండాలో, మా స్పందన ఎలా ఉండాలో మేము నేర్చుకుంటూ వచ్చాము. దేవా, కమ్యూనిస్టు దేశాల్లో దైవజనుడు నీ వాక్యమును ప్రేమించిన తీరు ఎంత గొప్పది. కానీ మేము అలాంటి సమర్పణ, అలాంటి ప్రేమ నీ వాక్యం పట్ల మాకు లేదు అనే విషయాన్ని ఒప్పుకుంటూ నీ క్షమాపణ కోరుతున్నాము. మమ్మల్ని క్షమించండి, మా తప్పిదములు మన్నించండి. నీ కొరకు సాక్షులుగా, సాధనాలుగా ఈ భూమి మీద మేము జీవించినంత కాలం మీ రాకడ పర్యంతం బలపరిచి వాడుకున్నామని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీ దీవెన కోరుతూ యేసుక్రీస్తు వారి నామాన్ని స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. అన్న జోసెఫ్ అన్న. థ్యాంక్స్ అన్న.